ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అఘోర సాంప్రదాయం అసలు ఎప్పటి నుంచి ఉంది? ఆ సాంప్రదాయాన్ని పాటించే వారు ఏ విధంగా ఉంటారు? దేవరహ బాబా 250 సంవత్సరాలు జీవించారు. అఘోరాలకి వారి మరణం అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. 100% అఘోరాలకి కాదమ్మా, మనకు కూడా మన చేతుల్లోనే ఉంది. దేవాలయాల్లో చాలా మంది సాధువులను చూస్తామండి, అలాగే అఘోరాలను చూస్తూ ఉంటాం. అంటే వారితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఎవరు మాట్లాడు ముక్కుసూటితనం యోగులకు ఎక్కువ ఉంటుంది. వాళ్ళలో పాజిటివ్గా చెప్తే వాళ్ళు మమ్మల్ని హ్యాపీగా చూస్తారు. అదే నెగిటివ్గా చెప్తే నెగిటివ్ ఉండింది, ఖచ్చితంగా నెగిటివ్ చెప్పాలి. అప్పుడు పరిస్థితి ఏంటి? స్మరణ అంటే ప్రతినిత్యం మీరు శివనామస్మరణ చేస్తూనే ఉంటారా? క్షణ క్షణం ముందు చేస్తాం, తర్వాత చేయాల్సిన అవసరం లే. లోపల ఆటోమేటిక్గా ఏదైతే మనం అనుష్ఠిస్తామో అది జరుగుతూనే ఉంటుంది. గురుగారు, ఈ మధ్య మీద బాగా వైరల్ అవుతున్న వీడియో ఒకటి ఉంది. అదే సొంత మూత్రం తాగితే నిజంగా ఇంత ఏ విధంగా ఉండొచ్చు అని మీరు చెప్పారు. అది ఎంతవరకు నిజం? అది దాని శాస్త్రం అలా ఉంది. దానికి మన మధ్య సినిమా యాక్టర్ ఒక ఆయన కూడా చెప్పాడు దాని గురించి క్లియర్గా, నేను ఇదే తీసుకుంటున్నాను అని. అఘోరాల జీవన శైలి ఏ విధంగా ఉంటుంది? మా గురువులతో మేము నడిచేటప్పుడు ఒక దుష్ట దుర్మార్గుడు గురువుని ప్రశ్నించాడు, మీరు ఇలా ఉంటారు, మీ కథ చూసినాంలే. ఎమ్మడే గురువు గారు వాడిని చంపేశాడు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన సనాతన ధర్మంలో ఎన్నో సాంప్రదాయాలున్నాయి. శైవ సాంప్రదాయం, శ్రీ వైష్ణవ సాంప్రదాయం అని ఇలా ఎన్నో. ఇందులో ముఖ్యంగా అఘోర సాంప్రదాయం గురించి చెబుతారు. ప్రతినిత్యం ఆ హిమాలయాల్లో ఉంటూ ప్రతి క్షణం శివనామస్మరణ చేస్తూ తరిస్తూ ఉంటారు అఘోరాలు. మానవ జీవితానికి అత్యంత దూరంగా ఉండేటువంటి ఈ అఘోరాల జీవనం అసలు ఏ విధంగా ఉంటుంది? వారి నియమాలేమిటి? సనాతన ధర్మంలో అఘోరాల పాత్ర ఏంటి? వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హిమాలయాల్లో తపస్సును ఆచరించినటువంటి సిద్ధగురు శ్రీ సిద్ధ యోగీశ్వరులు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ప్రత్యక్షంగా అఘోరాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి సందేహాల్ని అడిగేందుకు కొంతమంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు నమస్కారం అండి. జయ గురుదత్త. అందరికీ నమస్తే అండి. గురుగారు, చాలా మంది మిమ్మల్ని సందేహాలు అడిగేందుకు, వాళ్ళకున్నటువంటి డౌట్స్ అని క్లియర్ చేసుకునేందుకు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ముందుగా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి అడగదలుచుకున్నాను. ఖచ్చితంగా. అందులో భాగంగా అఘోర సాంప్రదాయం అసలు ఎప్పటి నుంచి ఉంది? ఆ సాంప్రదాయాన్ని పాటించే వారు ఏ విధంగా ఉంటారు? ఇవి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. చాలా చక్కటి ప్రశ్నలమ్మా. ఎందుకంటే రకరకాల అఘోరాల్లో మనం ఈ అఘోర సాంప్రదాయం నుంచి మనం ఎలా అనేది తెలుసుకుందాం. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. గురుదేవదత్త. ఈ అఘోర సాంప్రదాయం మొట్టమొదట మత్స్యేంద్రనాథుడు అని ఒక మహాయోగి ఉన్నారమ్మ. మత్స్యేంద్రనాథుడు అంటే ఒక చేప నుంచి పుట్టినవారు అని అర్థం. మత్స్యము అంటే చేప, మత్స్యేంద్రనాథుడు అనే ఆయన మహాసిద్ధ పురుషుడు. ఆయనే కాళీ ఉపాసనలు ఎక్కువగా చేసి మహోన్నతమైన అఘోర సాంప్రదాయానికి మూల పురుషుడు ఈ మత్స్యేంద్రనాథుడు. ఈ మత్స్యేంద్రనాథుడు తపస్సు తర్వాత ఆయన సిద్ధినంతా కాలాంతరాల్లో అఘోర సాంప్రదాయాన్ని ఇప్పుడు మీకు వరుసగా చెప్తున్నాను. ఆ కాలాంతరాల్లో మత్స్యేంద్రనాథు నుంచి గోరక్షానాథుడు అని ఒక ఆయన వచ్చారు. గోరక్షానాథుడు జననం ఏంటంటే, ఒక తల్లికి సంతానం లేకపోతే ఈ మత్స్యేంద్రనాథుడు విభూతిస్తారు. ఆ కాలంలోనే ఈ సాధువులు ఇచ్చిన విభూతిని మనం మోసం వాడకూడదని చెప్పి భర్త అరవగా ఆ భర్త అరిచినమ్మడే ఆ విభూతి తీసుకొని ఆవులు పేడ వేసే దగ్గర వేసేస్తుంది. రోజు పేడ వేస్తూ ఉన్నారు. ఒక
10-12 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మత్స్యేంద్రనాథ్ మళ్ళా అదే మార్గంలో వెళ్తూ మీకు విభూతి ఇచ్చాను కదా సంతానం కలిగిందా అని అడుగుతారు. అడిగినప్పుడు నేను వాడలేదండి, క్షమించండి గురువుగారు, మీరు ఇచ్చింది నేను పేడకుప్పలో వేసేసాను అంటే, అప్పుడు ఎక్కడ వేసారు ఆ పేడకుప్ప అంటే, ఆ పేడకుప్ప వేస్తే ఆ పేడకుప్ప అంతా తీస్తే లోపల గోరక్షనాథుడు ఇంత పెద్దవాడయి కూర్చొని ఉంటాడు. అలా ఆ గోరక్షనాథుడికి అప్పుడు మరి ఈయన కుమారుడేనమ్మని మళ్ళా మీకు సంతానం కలుగుతుందని చెప్పి ఈ అబ్బాయిని నాకు ఇచ్చేయండి, మీకు పనికిరాడని చెప్పి ఆ తర్వాత ఆ గోరక్షనాథుడికి మత్స్యేంద్రనాథుడు విద్య నేర్పుతాడు. ఇక్కడి నుంచి అఘోర సాంప్రదాయం బలపడింది. ఈ గోరక్షనాథుడికి 15 సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేయమని ఒక స్థావరానికి పంపిస్తారు, మంచు పర్వతాలు. అక్కడ ఆయన చాలా కష్టపడి 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్ను చూడడానికి మీరు రాండి అని చెప్తాడు. ఈ గోరక్షనాథుడు వెళ్ళి తపస్సు చేస్తాడు. అంటే గో పేడ నుంచి పుట్టాడు కాబట్టి గోరక్షనాథుడు అని ఆయనకు పేరు వచ్చింది. ఆయన ఘోరమైన హిమాలయాల్లో తపస్సు చేసి మంచు కొండల్లో, గ్లేషియర్స్ అంటారు కదమ్మా, మంచి గడ్డలు ఉంటాయి, వాటి లోపల గుహల్లో ఉండి కఠినమైన తపస్సు చేస్తాడు. కాళీ ఉపాసనలో దివ్య శక్తులన్నీ సంపాదిస్తాడు. అలా సంపాదించి గురువుగారి దర్శనానికి వెళ్ళిపోతాడు 15 సంవత్సరాలు అయిపోగా. అక్కడికి వెళ్ళిన తర్వాత గురువుగారు లోపల ఉంటారు, ఎక్కడున్నారో చెప్పడు. అక్కడ ఉండే శిష్యుడు అంటాడు, మీరు లోపలికి వెళ్ళడానికి లేదు, గురువుగారి అనుమతి లేదు అంటాడు. ఎంతసేపు ప్రయత్నించినా ఆ విషయము అక్కడ ఉండే శిష్యుడు చెప్పడు. అప్పుడు ఆయన మెదడులో ఏమి ఆలోచన ఉందో తన దివ్య దృష్టితో తెలుసుకొని ఆయన మెదడును కంట్రోల్ చేసి గోరక్షనాథుడు అక్కడి నుంచి మరి ఆ గురువుగారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్తారు. గురువుగారు చాలా కోపగించుకుంటారు, నీకు అహంకారం వచ్చింది, నీ నా పర్మిషన్ లేదని చెప్పాడు కదా, నీకు అహంకారం ఎక్కువ అయిపోయింది, నువ్వు మరలా తపస్సుకి వెళ్ళిపో అని చెప్తారు. అన్ని సంవత్సరాలు నేను ఉండలేను గురువుగారు, మిమ్మల్ని వదిలి, నాకు అహంకారం మిమ్మల్ని చూడాలని నేను తపనలో అహంకారంగా అలా ప్రవర్తించానంటే, సరే కొంచెం జాలిపడి నువ్వు ఒంటి కాలు మీద కూర్చొని తపస్సు చెయ్యి అంటాడు. అంటే ఒంటి కాలు అంటే ఒక కాలు ఇలా ఎడమ కాలు పెట్టి కుడికాలు ఎడమ కాలు పెట్టి కుడికాలు దాని మీద ఇలా వేసి కూర్చుంటాం. అవును, ఒకే కాలు మీద ఆ మూలాధారం దగ్గర ఇది పెడతాం కాలు. అది అతి కష్టమైన యోగము. దాన్ని 7 సంవత్సరాలు చేస్తాడు గోరక్షనాథుడు. అఘోరాలందరూ అది సాధన చేస్తారు ఆ ఆసనాన్ని. అలా సాధన చేసి ఆ తర్వాత మత్స్యేంద్రనాథుడి దగ్గర పూర్తి విద్యను అభ్యసిస్తాడు ఈ గోరక్షనాథుడు. దాని తర్వాత జలంధరనాథుడు అని ఆయన మంచి సాధన చేశాడు. ఈ జలంధరనాథుడు తర్వాత గహన అని ఒక ఆయన వచ్చాడు. అక్కడి నుంచి కొంచెం గ్రంథస్థం చేశారు ఈ అఘోర సాంప్రదాయం. అంటే గ్రంథాలుగా తాళపత్రాలలో రచించారు. వీళ్ళు బాగా దాన్ని ఒక రూపాంతరం తీసుకొచ్చాడు గహన స్వామి. ఆ తర్వాత అంగభంగుడు అని ఒక ఆయన ఉన్నారు. అంగభంగుడు తర్వాత చౌరంగుల తర్వాత చంపట్ల నాగనాథులు అనేవారు చాలా అభివృద్ధి చేశారు. ఈ నాగనాథుల వల్ల ఇంకా నాగనాథులు విస్తృత ప్రచారం చేశారు అఘోర సాంప్రదాయం. అయితే ఈ అఘోర సాంప్రదాయాల్ని ఇలా అఘోర సాంప్రదాయాన్ని మొదలు పెడుతూ దానికి అలా ఉన్నప్పటికి కూడా ఎక్కువ మంది అప్పుడు చేసేవారు కాదు. కాశీలో కిరాణాం బాబా కిరాణాం అని అవధూత మొట్టమొదట అఘోర, మీరు ఎప్పుడైనా వికీపీడియాలో ఎక్కడైనా చూడండి, మొట్టమొదట అఘోర అని కొడితే కిరాణాం బాబా అని వస్తుంది. ఈ కిరాణాం బాబా మనకు దగ్గర ఉన్న ఇప్పుడున్న పాకిస్తాన్ అనే ప్రాంతంలోనే ఇంగిలితా మాత అని ఒక ఆమె ఉంది. మనకు కొన్ని వాటిలలో చూడొచ్చు. ఇంగిలితా మాత అని ఒక దేవత ఉంది, శక్తివంతమైన దేవత. ఆ గ్రామంలో ఉండి అఘోర సాంప్రదాయాన్ని సాధన చేశారు. ఆ అఘోర సాంప్రదాయాన్ని సాధన చేసి దాన్ని అన్ని ప్రాంతాలు తిరుగుతూ కాళీ ఉపాసన చేసి కాళీని దర్శనం పొంది ఆయన కాశీ నగరం వచ్చి అక్కడ స్థిరపడినారు. అక్కడి నుంచి అఘోర సాంప్రదాయం అనేది పూర్తి స్థాయిలో భారతదేశంలో ప్రచారమైంది అన్నమాట. ఇది అఘోర సాంప్రదాయం. ఇలా ఋషి పరంపరగా అఘోరం వచ్చింది. వాళ్ళల్లో ఇప్పుడు మార్పులు జరుగుతుంటాయి కదా, కొంచెం శుద్ధి, ఆచారం, విధానాలు ప్రాంతాన్ని బట్టి. ఇప్పుడు గోరక్షనాథుడు ఉన్న స్థితి తర్వాత జలంధరనాథుడు విచిత్రంగా కొంచెం సరళీకృతం చేశాడు. దాని తర్వాత అఘముడు ఇంకొంచెం సరళీకృతం చేశాడు. అట్లా అనమాట. అంటే ఈ గహన అని ఒక అఘోరు ఉండేవాడు, ఈ గహను ఆయన మరలా ఇంకొంచెం సరళీకృతం చేశాడు. ఇట్లా రకరకాల వాళ్ళల్లో వాళ్ళు ఉన్నారు. కొంతమంది తెలియదు అనమాట, వీళ్ళ నవనారులు అంటారు.
9 మంది. ఈ 9 మంది వల్లే అఘోర సాంప్రదాయం శాఖోపశాఖలుగా వెళ్ళి వీటిల్లో 108 రకాలు ఉన్నాయి. అఘోరాల్లో అందరు అంటారు కదా 108 రకాలు ఉన్నాయి. 108 రకాల్లో ఎక్కువగా మనం చాలా ఇంతమంది లేరండి, రకరకాలుగా చేస్తున్నారు, వాళ్ళు ఇలా అండి వీళ్ళు ఎలా అండి, శాస్త్రీయంగా 108 రకాలుగా ఉన్నారు. పుష్పాండ, కరాళ, భైరవ, కాళిక ఇలాంటి భయంకరమైన పేర్లతో అఘోర సాంప్రదాయాన్ని అవలంబించారు. వాటిలలో ఆ 108 కూడా ఈ 4 ఉన్నారు. ఏదంటే 4 అఖాడాలు ఉన్నాయి. హవన అఖాడ, జూనా అఖాడ, ఇట్లా 4 అఖాడాలు ఏర్పరచుకొని ఇది మా గ్రూపు, ఇది మా గ్రూపు అని చెప్పి వాటిలో ఉన్నారు. అత్యంత విశిష్టమైన సాంప్రదాయం ఏది ఇందులో? అంతా ఒకటే, కొంచెం మార్పులు ఉంటాయి. నాగ సాంప్రదాయం, నాథ సాంప్రదాయం, నాగసాధువులు అంటారు, నాగసాధువులు అంటారు కదా. ఏది లేదు, కఠినత్వాన్ని అభ్యసించే విధానంలో తీక్షత అంటే తిక్ష పొంది దాని శ్రద్ధ జ్ఞానము పొంది ఎవడైతే చేస్తాడో వాడు అఘోరే. ఘోరము కాని, దాని అర్థం ఏంటంటే ఘోరము కానిది అఘోరము. అఘోరము మీనింగ్స్ ఘోరము కానిది అంటే దాన్ని అది చెడు కానిది, అది అఘోరము అంటే. కానీ చాలా మంది భయపడతారండి అఘోర అనగానే, నెగటివ్ ఒపీనియన్ మనం చూస్తాం. మీరు గమనించారా అది? అవును, గమనించాను. అందుకనే మా గురువులు కూడా సంఘములోకి వెళ్ళేటప్పుడు సంఘానికి తగినట్టుగా ఉంటారు. వస్త్రాలు తీసేటప్పుడు వస్త్రాలు తీసేయడానికి సిద్ధంగా ఉంటాం. సిగ్గు బిడియ సంఘానికి ఉన్నప్పుడు సంఘ పరిధికి దగ్గరగా ఒకే వస్త్రము, నల్ల వస్త్రమో తెల్ల వస్త్రమో ఏదైనా, అసలు ఏదో ఒక చిన్న కౌపీనం పెట్టుకొని సంచరిస్తుంటారు అఘోరాలు. గురుగారు, ఎన్నో ప్రశ్నలు అడిగేందుకు వీరంతా సిద్ధంగా ఉన్నారు. ముందుగా మాట్లాడండి. మీ పేరు? గురుగారు, నా పేరు వెంకటరెడ్డి. నాకు అఘోరాల విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. ఖచ్చితంగా. గురుగారు, అఘోరాలు కొన్ని వందల సంవత్సరాలు బతుకుతారు అని చెప్తా ఉంటారు. మరి మీరు ఎక్కడ నివసిస్తుంటారు? ఆ 100 సంవత్సరాలు బతికే విషయంలో రహస్యం ఏంటి? మీరు తినే అటువంటి ఆహారం ఏమిటి? చాలా అద్భుతమైన ప్రశ్న. ఇది మంచి విషయమే. ఎక్కువ సైన్స్కి చెప్తే గాని పిల్లలు నమ్మరు. అఘోరాలు గురించి ప్రూఫ్స్ ఏంటని 17వ శతాబ్దంలో యూరోప్లో ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు అఘోరాలను అక్కడి నుంచి తీయాల్సిన పని లేదు. యూరోప్లో 17వ శతాబ్దంలో ఎన్ని ఎట్లా తెలుస్తాయి అంటే, మనకు బుక్స్ వస్తాయి చాలా, అంటే ప్రతి సంవత్సరానికి సంబంధించింది మొత్తం ప్రపంచ దేశాల్లో ఏమేం జరిగినాయని కొన్ని బుక్స్ ఉంటాయి, మనకు తెలుసు కదా. వాటిల్లో మనం అన్ని చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు మనకు తెలుస్తుంది. 17వ శతాబ్దంలో యూరోప్లో విపరీతమైన దొంగతనాలు జరిగాయి. గురువుగారు ఇక్కడ అడిగితే ఎక్కడ యూరోప్ దొంగతనాలు జరుగుతున్నాయి. ఏం దొంగతనం తెలుసా అమ్మ? బంగారం, వజ్రాలు, వైడూర్యాలు కాదు, ఏ బ్యాంకులు కూడా కాదు, ఏ వస్తువులు కాదు, పూడ్చిపెట్టిన మనిషి శవాలు. పూడ్చిపెట్టిన మనిషి శవాలని యూరోప్లో దొంగతనం చేస్తున్నారు. అవి 1, 2 అయినా ఫస్ట్ జరిగినప్పుడు పెద్ద పట్టించుకోలేదు. అవి వందలుగా మారిపోతున్నాయి. ఏం జరిగింది అని అప్పుడు వాళ్ళు ప్రత్యేక కమిటీ వేసి, ఆ గవర్నమెంట్ ఏదో ఎక్కడో జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ ఎముకలు తీసుకెళ్ళి, యూరోప్లో ఆ తోవిన మమ్మీస్ ఎముకల్ని తీసుకెళ్ళి ఒక రకమైన పాత్రలు, ఒక రకమైన టాబ్లెట్స్ తయారు చేసి డాక్టర్స్ ఇస్తున్నారు. మనుషుల ఎముకల నుంచి చేసిన టాబ్లెట్స్. ఆ క్రమములో ఈ అఘోరాల గురించి వాళ్ళు రాశారు. అఘోరాలు మరి ఇండియాలో ఎముకలతో పూజలు చేసి ఎముకల్ని పెట్టుకుంటారు కదా, ఎందుకు వాళ్ళు అలా చేస్తారని వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేసి అఘోరాల మీద వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. ఎందుకు ఎముకల పుర్రెల్లో వాళ్ళు తింటారు, అదేనమ్మా, ఈ అఘోరాలు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఎంత ఆరోగ్యంగా ఉంటారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడి నుంచి ఈ అఘోరాల నుంచి ఎవరో ఒక అతను తెలుసుకొని ఎముకలతో తయారు ఆ పుర్రెలు ఎముకలతో తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం బ్రతకగలం. ఇది సైన్సే, కానీ ఇది తప్పుగా అనుకోకండి, అలా ప్రూవ్ అయింది. మనిషి ఎముకలు అలాగే చేస్తూ ఉంటారు. ఇప్పుడు లేదు, అది తప్పే, కానీ అట్లా చేశారు.
చేస్తే ఎక్కువ కాలం ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, 2000కు పైన ఉంటాయి మన బాడీ ఎముకల్లో ఉంటాయి ఎనర్జీ. దానితో పొడి చేసి ఏదో చేశారట అని ఒక నమ్మకం. అదే మనం వికీపీడియాలోకి వెళ్తే అన్నీ ఉన్నాయి ఈ రోజుల్లో, లేనిది లేదు, అది ప్రూవ్ అయింది. సరే అది పక్కన పెడితే అప్పుడు అఘోరాల గురించి ఒక మొత్తం ప్రపంచ దేశాలకు తెలిసేటట్టుగా వాయిస్, అప్పుడు దాకా అఘోరాలు ఇండియా వరకే. అప్పుడేమైందంటే ప్రపంచ దేశాలకు అప్పుడు స్టార్ట్ అయింది. 17వ శతాబ్దంలో యూరోప్లో జరిగిన సంఘటన వల్ల ప్రపంచ దేశాలకు అఘోరా గురించి తెలిసి, ఇలా అఘోరాలు ఉంటారు, వాళ్ళు ఇలా ఎముకలతో ఆడుకుంటారు, ఎముకలతో మాంసం తింటారు, ఎముకల్లో ఆహారం తింటారు అని. సరే అదంతా మనం పక్కన పెడితే వాటితో ఏమీ కాదు, అది నేను చెప్పాలనుకున్నా. నిజం కాదు అది. ఏది నిజం అంటే వాటితో పాటుగా యోగా, మొట్టమొదటి నీ దేహమును నీ కంట్రోల్లో ఉంచుకోవాలి, నీ ఇంద్రియాలు నీ కంట్రోల్లో ఉంచుకోవాలి, నీ బుద్ధిని నీ కంట్రోల్లో ఉంచుకోవాలి, గుండెని ఆఫ్ చేయగలగాలి ప్రాణాయామంతో. గుండె బీడింగ్ మన సెల్స్ని మనం యోగ సాధన చేసినప్పుడు కపాలభాతి మీరు చేయండి, బాగా చేసినప్పుడు ఒక్కసారి సెల్స్ అంతా అలా ఆగిపోయినట్టుగా ఉంటుంది, గాలిలో తేలిపోయినట్టుగా ఉంటుంది రియల్గా ప్రాక్టీస్ చేస్తే. ఇలా మనిషి తనను తాను ఒక పీస్ ఆఫ్ మైండ్ ఎప్పుడు చేసుకోగలుగుతామో అది చాలా ఉపకరిస్తుంది. కానీ మనం పీస్ ఆఫ్ మైండ్ చేసుకోవాలనుకుంటాం కానీ ఓన్లీ ఫిజికల్ ఎనర్జీ కోసం పీస్ ఆఫ్ మైండ్ చేసుకుంటాం కానీ మెంటల్ ఎనర్జీ కోసం పీస్ ఆఫ్ మైండ్ చేయం. బాగా గుర్తించండి. ఫిజికల్ ఎనర్జీ కోసం చేస్తాం, మేము అందంగా ఉండాలి, మేము యాక్టివ్గా ఉండాలంటే ఉదయం మేము ఎక్సర్సైజ్ చేయాలి. కానీ మెంటల్ ఎనర్జీ కోసం చేసేవాళ్ళు యోగులు. అది ఎంత జీరో లెవెల్లో చేసుకుంటారు. మనుషుల్ని కలవరు, మనుషుల థాట్స్ వాళ్ళకుండవు, మనుషుల ఆలోచనలు వాళ్ళకుండరు, వాటికి రియాక్ట్ కారు. అలా బ్రెయిన్ ఎంతో కంట్రోల్గా చేసి 1000 సంవత్సరాలు బ్రతికిన యోగుల్ని నేను చూశాను. వారు అడిగిన ప్రశ్నకి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తూ, నిజంగా 1000 సంవత్సరాల పాటు బ్రతికున్న వాళ్ళు ఉన్నారా అండి? 100% ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళల్లో నేను చూసిన వాళ్ళని చెప్తా. దేవరహ బాబా 250 సంవత్సరాలు జీవించారు. మొత్తం మన ఈ మధ్య కాలం వరకు కూడా ఒక 10, 20 ఏళ్ళ వరకు ఉన్నారు ఆయన. ఆయన ఎంత గొప్పవారు అంటే చాలా గొప్పవారు ఆయన. దేవరహ బాబా అనేది అందరికీ తెలిసిన సత్యం. అది ఒక పక్కన పెడితే ఆయనైనా హిమాలయస్ లోనే ఉండిపోయారు. అందరు అక్కడికే వెళ్ళి ఆయన దర్శించి వచ్చేవాళ్ళు, ఉత్తరకాశీ అటు హిమాలయాలకి వెళ్ళి. కానీ బర్ఫానీ బాబా, ఆయన అమర్కంట్లో ఆశ్రమం ఉంది, వారు ప్రతి సంవత్సరం విశాఖపట్నం వచ్చేవారు. వారిని దగ్గరగా నేను దర్శించాను. వారు 300 సంవత్సరాలు జీవించారు. మీరు ఒట్టి బర్ఫానీ బాబా అంటే రాదు, 300 years బర్ఫానీ బాబా అంటే మీకు ఆయన రూపం వస్తుంది. ఆయన ఎంత మంచివారంటే చివరిలో మొదట్లో ఎవరిని తగిలేవారు కాదు. ఆయన 50 సంవత్సరాల తర్వాత హిమాలయస్కి వెళ్ళి ఇక 200 సంవత్సరాల తర్వాత వచ్చారు. ఎంతో మందిని సేవా కార్యక్రమాలు ఆయన, మనం వెళ్తే మనకి కూడా ఆయన తగిలి విభూది పెట్టేవారు. 2021లో ఇక ఉండన్రా అన్నారు. అంటే ఇక కొత్త దేహం ధరించాలనుకుంటున్నా అన్నారు. అంటే కొత్త చొక్కా వేసుకోవాలి, చాలా తగ్గిపోతుండ్రు పబ్లిక్ లో. కొత్త చొక్కా ధరించాలనుకుంటున్నా అంటే కొత్త దేహాన్ని ధరించాలనుకుంటున్నా నేను, ఇంకా నేను ఉండనని ఆయన హాయిగా అలా కూర్చున్నట్టు వెళ్ళారు 2021 కరోనా ముందు. అంటే అఘోరాలకి వారి మరణం అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. 100% అఘోరాలకి కాదమ్మా, మనకు కూడా మన చేతుల్లోనే ఉంది. ఎలా అంటారు? 100%. కానీ సెల్ఫ్ని మనం మన వీలైనంత కంట్రోల్గా ఉంచుకొని, అంటే 1000 సంవత్సరాలు బ్రతకాల్సిన అవసరం లేదు. ఉన్న కొద్ది ఏళ్ళైనా సరే మన మరణాన్ని మనం గుర్తించాలంటే రోజుకు 1 గంట యోగా, ఒక 20 నిమిషాలు మెడిటేషన్, ఇవి 2 కలుపుకొని కంటిన్యూగా లైఫ్ లాంగ్ చేస్తే మన సెల్స్ ఎప్పుడు డౌన్ అవుతుంటే, అంటే మన రక్త కణాలు ఎప్పుడు వీక్ అవుతున్నాయో మనకు తెలిసిపోతుంది. అది స్లో అయిపోయేటప్పుడు మనం 6th సెన్స్ చెప్తుంది, ఓహో ఇంకా ఎక్కువ కాలం మన బాడీ ఉండదు అని. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా మనకు తెలుపుతుంటది. ఈ రీసెంట్గా ఒక బౌద్ధ మతస్థుడు, ఆయన మనం అన్ని చూడొచ్చు మీరు, బౌద్ధ మతస్థు స్వామివారు స్వయంగా ఆయన మరణాన్ని ఆయనే కోరుకొని ఇంకా ఇంకొక 10 నిమిషాల్లో దేహం వదులుతాను అని తెలుసుకొని హాయిగా వెళ్ళి అలా పడుకున్నారు. అంత వండర్ అంటే మాతో కలిపిన గురువులను కూడా మేము దగ్గరగా చూసాం. బర్ఫానీ బాబా, ఇంకా మా గురువులు అయితే 2 ఇప్పుడు శరీరంతోనే ఉన్నారు. 250 ఒకరికి,
275 ఒకరికి. అమరయోగి అమర్నాథ్. హిమాలయాల్లో తెలియని వారు ఉండరు వీళ్ళ గురించి. హిమాలయాల్లోనే ఉంటారండి. గుప్తకాశీ దగ్గర ఉంటారు. గుప్తకాశీ దగ్గర, ఉత్తర కాశీ నుంచి గుప్తకాశీ ఉంటుంది. గుప్తకాశీ దగ్గర ఆ ప్రాంతాల్లో ఉంటారు. నేను 12 ఏళ్ళకి ఒక్కసారి, 16 ఏళ్ళకి ఒక్కసారి చూస్తాను వారిని. ఎప్పుడన్నా అంటే వారికి అవసరం ఉంటే మనకు అవసరం ఉంటే వారు కనపడరు. వాళ్ళు అనుకుంటేనే ఎంత విచిత్రం. రియల్గా ఇప్పుడు నేను చెప్పడం కాదు, మీరు నాతో ఎప్పుడోసారి ఏదో ఒక రోజు ట్రావెల్ అవుదాం అనుకున్నప్పుడు 100% నేను ఇలాంటివి మీకు చూపించగలను. మాలాంటి వాళ్ళని చూడగలుగుతామండి. వాళ్ళు భేదాభిప్రాయం ఉండదు కానీ దర్శనం ఇయ్యరు. ఇచ్చారంటే అందరికీ దర్శనం ఇస్తారు. అంతే. వాళ్ళల్లో మనలాగా మామూలుగా 60 ఏళ్ళ మనిషిలాగే ఉంటారు ఎప్పుడు. వాళ్ళు అనుకోకుండా ఇప్పుడు నేను వెళ్తున్నాను, నాకు అమ్మడే గురువుగారు దర్శనం అయింది. కానీ విచిత్రం ఏంటంటే నెగిటివ్ ఆరాస్ ఉండి విపరీతమైన కర్మలు ఉన్న వాళ్ళని ఉన్నారనుకో నాతోటి, వాళ్ళు దర్శనం ఇయ్యరు. వాళ్ళు రారు. వాళ్ళకి తెలిసిపోద్ది కదా అలా వెళ్తున్నాడు అని. ఒక్కొక్కసారి చాలా సార్లు నేను వెళ్తూ వేరే వాళ్ళని కూడా మిమ్మల్ని తీసుకెళ్ళమంటే మహాత్ముల దర్శనం అయ్యేది కాదు. నేను ఒంటరిగా వెళ్ళినప్పుడు ఎక్కువ దర్శనం అయ్యేది. కానీ వాళ్ళకి మంచి శక్తి ఉంటే, కొంచెం మినిమం శక్తి ఉంటే నాతో పాటు వాళ్ళకి దర్శనం చేపించాను. దానికి ప్రమాణం కూడా ఉంది. దానికి మనకు సెల్ ప్రమాణాలు ఉన్నాయి. కొన్ని ఫొటోస్ తీశారు. చిన్న అద్భుతమైన విషయము దీంతో చెప్తున్నా యోగుల గురించి. గాల్లో తేలే యోగి ఒక ఆయన ఉండేవారు. అద్భుతం ఏంటంటే అరుణాచలంలో గిరివలయ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు యథార్థంగా జరిగింది. నేను ఏ గురువునైనా దర్శించాలంటే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కఠినమైన సాధన చేసి, అంటే వాళ్ళ గురించి ప్రేయర్ చేయడం, నా సోల్స్ని వాళ్ళ కనెక్ట్ చేయడం, మెడిటేషన్ చేయడం అలా చేసేవాడు. అప్పుడు యోగానంద తత్వసి అని ఒక ఆయన, రాకెట్ బాబా అంటే మీరు కొడితే వస్తుంది, అరుణాచలం న్యూస్లో అనుకోకుండా చూశారు, అది తీశారు. ఆయన అరుణాచలంలో ప్రతి పౌర్ణమి రోజు ఏదో ప్లేస్లో దిగుతారు. ఆ పర్వతం మీదకి గాలి ఒక ర్యాకెట్ లాగా దిగుతారు. నేను తిరిగి 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 ఒక ఉగాది దగ్గరగా పౌర్ణమి వచ్చింది. ఆ రోజు పర్వతం పైకి ఎక్కడ పడుకున్నా ఒకవేళ కనపడతారని తిరుగుతూ ఉన్నప్పుడు నాకు విపరీతమైన నొప్పులు. నడుస్తున్నప్పుడు ఒక తమిళియన్స్ 2 పిల్లలు, ఇంకొకరు నాకు కొంచెం సపోర్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నారు. సడన్గా స్వామివారి దిగారు. ఒక చిన్న కంచె ఉంది, అలా చిన్న కంచె ఉంది కొద్దిగా ఎత్తులో. అంత వీక్నెస్ ఉన్నాను కూడా ఎగిరి ఆ కంచెను దూకేశాను. ఆయన దిగుతున్నాడు అనగానే ఆయన మొత్తం జుట్టు ఇంతవరకు ఉంటుంది, మన ఫేస్ కనిపించకుండా అలా ఉన్నారు. నేను సంస్కృతం మాట్లాడతాను కొంచెం, నమో నమః స్వామి, కొంచెం సంస్కృతానికి సంబంధించిన పదాలు వాడితే మరి ఎక్కువ సంస్కృతమే తెలుసని నాకు అనిపిస్తుంటది ఎక్కువ. వాళ్ళు ఆశీర్వదించి, అంటే ఏం మాట్లాడలేదు, వీరు చూశారు నాతో వచ్చిన వాళ్ళు కూడా, వాళ్ళు కంచె దాటి రాలేదు. ఇలాంటి అద్భుతాలు ఎన్నో వేల మంది ఉన్న యోగులు అఘోరులు మన భారతదేశంలో ఉన్నారు. కానీ మన మనస్సు మన బుద్ధిని ఆ స్థాయికి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా వేల సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. 110 ఏళ్ళు 120 ఏళ్ళు అయితే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మనం వెళ్ళి 100లో ఉన్న వాళ్ళు మనకు ఉన్నారు. మనం వెళ్ళి చూడొచ్చు. అదనమాట. అందుకని వేల సంవత్సరాలు బ్రతకొచ్చు. దానికి కావాల్సింది శారీరకమైన యోగా, ఈ పొల్యూషన్ లేని తిండి, తిన్న ఆహారం కొంచెమైన లిమిట్, అన్ని తక్కువ తీసుకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతాం. ఒకటే సూత్రం, అందరికీ అదే అన్ని తక్కువ, అన్ని తక్కువ, లిమిటెడ్ గా. ఇంకా ఇటువైపుగా గురుగారు, నా పేరు మురళి. నాకు సందేహం ఏంటంటే, ఒక మనిషి అఘోరగా ఎందుకు మారుతారు? దాంతోపాటు ఒక మనిషి అఘోరగా మారాక తను ఏమంటే నాన్ వెజ్ తీసుకుంటారా? నాన్ వెజ్ దాంతోపాటు అఘోరలు ఏమంటారు, చుట్టాలు అవి తాగుతుంటారు, అది ఎంతవరకు గంజాయి ఎంతవరకు నిజం? ఇది జనరల్ క్వశ్చనే, అందరికి తెలిసినవే, కానీ క్లియర్గా ఇది అని తెలియదు ఎవరికి. అసలు అఘోరలు అంటే ఎందుకు మారతారు అనేది ఒక ప్రశ్న. అఘోరాలు ఎందుకు మారాలి అంటే, అఘోరాలో విశ్వప్రేమను పొందే శక్తి ఉంటుంది. అన్నిటల్లో సమదృష్టి. ఇలా ఉన్న చీరలను కూడా వాళ్ళు ప్రేమిస్తారు. వాళ్ళు వాడే వస్తువును కూడా ఎంతో ఇలా వాళ్ళ పాత్రలు, చాలా అనడం నేను గమనిస్తున్నాను. వాళ్ళ పాత్రను కానీ వాళ్ళ వస్తువులను కానీ దాన్ని ప్రేమిస్తారు. దీంట్లో కూడా జీవశక్తి ఉందని నమ్ముతారు. చలనము లేని వాటిని, చలనమునున్న వాటిని జీవశక్తి ప్రేమిస్తారు. ఈ మధ్యకాలం మీరు గమనించారో లేదు, న్యూస్లో కూడా వచ్చింది. ఈ 4 ఏళ్లలో అఘోరగా మారే సాఫ్ట్వేర్ ఎక్కువయ్యారు. యువత
వేల మంది 1600 మంది ఎంత అఘోరాలు విపరీతంగా అవుతున్నారు. అంటే ముందు మొదటి దీక్ష చేసుకుంటున్నారు. అఘోరాలలో 5 రకాల దీక్షలు ఉంటాయి. ముందు అది తెలుసుకోవాలి. ఒకేసారి అఘోరం అయిపోరు వాళ్ళు. అఘోరంలోకి ముందు స్టార్ట్ అవుతారు. దాంట్లో మొదట గురువు ఏం చేస్తాడంటే ఒక రుద్రాక్ష వేస్తాడు. ఒక రుద్రాక్ష మనం యజ్ఞోపేతం లాగా ఉంటుంది. చూడొచ్చు. ఒక రుద్రాక్ష వేస్తారు. ఒకటి అది స్టెప్ అయిపోయిన తర్వాత రెండోది వేస్తారు. మూడో స్టెప్ అయిపోయిన తర్వాత 3 రుద్రాక్షలు వేస్తారు. ఇట్లా అఘోరంలో 5 రకాల విద్య. 5వ స్థాయికి వెళ్తే వాడు పూర్ణ అఘోర అవుతాడు. అప్పుడు వాడికి ఒక పెద్ద చైన్ లాంటివి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, అవన్నీ వేస్తారు. అఘోరానికి అంటే అప్పుడు దాకా వాడు వివాహము వాటిల్లో ఉంటూనే ఈ ప్రాక్టీసులు చేయొచ్చు. మొదట 2 అట్లా. పూర్ణ అఘోర అంటే ఒక హోమం చేస్తారు, విరజ అని. ఆ హోమము చేసి హోమములో ముండకము చేసి గుండు చేపించి హోమము చేస్తే పూర్తి అఘోరే అవుతారు. కానీ అఘోరంలో వెళ్ళడానికి కారణం ఏమిటంటే ప్రేమ, ఆనందం, ఈశ్వరుని ప్రేమించే శక్తి ఏర్పడుతుంది. అసలు అఘోరాల లక్ష్యం ఏంటంటే ఈశ్వరుణ్ణి ప్రేమించడం, ఈశ్వరుడికి ప్రీతాపమై బతకడం. ఈశ్వరుడే సర్వది, ఆయనే అన్ని. మొట్టమొదటి అఘోరం చెప్పాలంటే అఘోర ఈశ్వరుడే. అఘోర తత్వం ఈశ్వర తత్వం నుంచే పుట్టింది. ఉన్మత్తత శేఖరాయ నమః అని ఒక శ్లోకం ఉంది. మనము అష్టోత్తరం చదివినప్పుడు శివుడిది. ఉన్మత్తత అంటే పిచ్చివాళ్ళకి పిచ్చివాళ్ళలాగా ఉంటాడు ఆయన. అఘోరి అంటే అన్నిటిని సమదృష్టితో ఉంటాడు. దాంట్లో ఆనందం ఎక్కువ ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఇంకా దాంట్లో గంజాయి తాగుతారు, రకరకాలు తాగుతారు అనుకుంటారు. తాగాలని రూల్ ఏం లేదు అఘోర సాంప్రదాయంలో. అయితే గంజాయిలో ఈ గంజాయి మొక్క ఎలా పుట్టింది, దీని పుట్టుక గురించి మనం తెలుసుకోవాలి. శాస్త్ర ప్రకారం మొత్తం 5 రకాల నుంచి 6 రకాల మొక్కలు అమృత భాండము నుంచి పుట్టాయి. అమృతం ఒకసారి అమృత పాత్ర ఆకాశానికి తీసుకెళ్తా ఉంటారు ఇంద్రుడు. దాంట్లో కొన్ని కదలికలు ఏర్పడి కొన్ని బిందువులు భూమి మీద పడతాయి. అలా భూమి మీద పడినప్పుడు రావి చెట్టు, మర్రి చెట్టు, జీవి చెట్టు, మేడి చెట్టు, మోదుగా ఈ గంజాయి మొక్కలు పుట్టాయి ఆ అమృతం పడిన స్థలాల్లో అని శాస్త్రం చెబుతుంది. దాంట్లో ఈ అమృతము ఎక్కువగా పడింది, కానీ ఏదైతే పడకూడదో అక్కడ పడడం వల్ల అది గంజాయిగా వచ్చింది. దాన్ని శుద్ధి చేసి తీసుకోవాలి. గంజాయి అంటే ఇప్పుడు గంజాయికి బానిసలు అయిపోతున్నారు కదా, అలా గంజాయి అఘోరాలు తాగరు. రోజుకు 2-3 సార్లు అలా ఒక పద్ధతి దాన్ని నీళ్ళతో కడిగి శుద్ధి చేసి దాన్ని పిండి ఒక విధానంగా తీసుకుంటారు. అలా అఘోరంలో గంజాయి తీసుకుంటారు. ఇక మాంసభక్షణ గురించి అడిగారు. అసలు బతికున్న దాన్ని వాళ్ళు చంపరు అని మీరు ముందు నిర్ణయం తీసుకోవాలి. చనిపోయిన దాన్నే వాళ్ళు స్వీకరిస్తారు. ఎందుకంటే అది బ్రహ్మ పదార్థమైంది. బ్రతికున్నప్పుడు ప్రాణం, మరణించిన తర్వాత బ్రహ్మ పదార్థం. ఈ 2 కథల గురించి మీకు చెప్పాలి. నన్ను గంజాయి తాగమని ఎంతో మంది అఘోరాలు నన్ను అరిచారు. నువ్వు మాలో మిమ్మల్ని మేము కలుపుకోం, నువ్వు గంజాయి తాగవు అని. అంటే చిన్నవాడిని అప్పుడు. నేను తాగితే భయం ఏంటంటే అందరూ నన్ను భయపెట్టారు ముందు. గంజాయి తాగనే కళ్ళు తిరిగిపోతాయి, గంజాయి తాగనే పడిపోతాం అని బాగా భయపెట్టేటప్పుడు నేను తాగనండి అని. పాపం ఒక నాగసాధువు అయితే నన్ను నెట్టారు. అంటే కొట్టడం అంటే ఎడమకాలతో ఊరికట్ట ఇక్కడ నెట్టారు. చిన్నవాడిని కదా, కొద్దిగా నొప్పి తగిలిన ఏడ్చేసా. బాగా చాలా ఏళ్ళ క్రితం, నాకు ఇప్పుడు ఇది జరిగి 30 ఏళ్ళ క్రితం, అంత చిన్నవాడిని. ఏడ్చాను. ఏడ్చిన తర్వాత మరలా పెద్ద గురువు గారు వచ్చారు. అయితే మొండితనం ఉండేది, విద్య నేర్చుకోవాలి వీళ్ళల్లో, నేను కూడా ఒక సాధకుణ్ణి అనిపించుకోవాలనే తపన ఎక్కువ. పెద్ద గురువు గారు వచ్చి కూర్చోగానే అందరు ఆదేశ అన్నారు. నేను కూడా ఆదేశ గురువు గారు అని. ఆదేశ అంటే ఒక చరణం, నమస్కరించడం ఆదేశ ఆదేశ అని చెప్పి నమస్కరించిన తర్వాత ఆ మంట వేసి చిలుములు కాలుస్తుంటారు. దాంట్లో మట్టి చిలుము, అది కాల్చిన తర్వాత కాలిస్తే నీట్గా ఉంటుంది ఆ హోల్. అది కాల్చుతున్నప్పుడు ఆ చివటం ఉంటుంది, ఇలా పట్టుకునేది అఘోరల దగ్గర. ఇట్లా పట్టుకొని చివటం తీయాలి. మా దగ్గర కూడా ఉంటుంది. అంటే నిప్పుల మీద ఉంటే దాన్ని తీయాలి. ఆ చిలుము తీసే ఆ చివటానికి జారిపోతుంది. అది ఇంత ఉంది, అది మట్టిది. ఎంతసేపు ప్రయత్నించారు, ఒక 5 సార్లు. ఎమ్మడే నేను చేయబెట్టిన మంటల్లో ఇలా తీసి పక్కన దూప్ 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 అంటే పాగలే దూప్ దూప్ అంటే నువ్వు పిచ్చడం ఎలా పెట్టుతున్నావు అని అన్న. గురువుగారు మీ ఆనందం కోసం నా ప్రాణమైన ఇస్తా అన్న. అంటే
ఇప్పుడు అది గ్రేట్ అని కాదు, అంత లవ్ అనమాట వాళ్ళంటే. ఉమ్, దానికి ఆ పెద్ద గురువు గారు ఎంత సంతోషపడినారో. ఉమ్, ఒరే వాడి గంజాయి తాగకపోయినా పర్వాలేదు, ఒక్కసారి అందరు ఇలా చూడండి అని చెప్పి అందరికి చెప్పి వీడు మన సాధనలో చేసుకునే ఒక సాధకుడే అని చెప్పి తీర్మానం చేశారు. అప్పటి నుంచి నన్ను అందరూ గుర్తుపడతారు. అఘోరాలంటే ఖచ్చితంగా తీసుకుంటారు గాంజాయి అనే ఒక తీసుకుంటారు, మాట అయితే తీసుకుంటారు. ఉంటుంది. తీసుకుంటారు 100% తీసుకుంటారు, కానీ బానిస కాదు. ఉమ్, లేకపోతే లేదు. ఉమ్, ఆ మత్తులో ఇప్పుడు ఒక మంచి మత్తు తీసుకొని ఆ మత్తులో ధ్యానం చేస్తే, ఉమ్, కానీ ఇదే బుద్ధి దుర్మార్గుడికి కలిగిందనుకో, ఈ చైర్ మీద కూర్చొని ఇంకోటి ఏదో చేస్తే మందు తాగితే బాగుంటుంది అనుకుంటాడు. ఉమ్, అంటే వాడు వస్తుని ప్రాపర్టీని వాడికి అనుకూలంగా మార్చుకుంటాడు. కానీ యోగులు అది ఆత్మ సాధనకు వాడతారు. ఉమ్, మత్తు తీసుకుంటారు కానీ ఈశ్వరుని ధ్యానిస్తారు. ఉమ్. ఇలా అఘోర సాంప్రదాయాల్లో అది ఉంటుంది. తప్పు కాదంటారు. అంతే కదా, ఈశ్వర ప్రణితాపమై బతుకుతారు కదా. ఆ, నేను తప్పు ఒప్పుల గురించి చెప్పడం లేదు. ఉమ్, ఏదైనా ఈశ్వర ప్రణితాపమై బ్రతకడము యోగము. ఉమ్, అది పూర్తిగా దేనికి బానిస కాకూడదు, ఈశ్వరుడికి తప్ప. ఉమ్, అది చాలా గొప్పది. నాతో ట్రావెల్ చేసిన వాళ్ళందరికీ ఇది తెలుస్తుంది. ఉమ్, ఈశ్వరుడికి ప్రణితాపమై బతకాలి, ఈశ్వరుడే సర్వశరణాగతుడు. వాళ్ళు ఏమి తీసుకున్నా ఈశ్వర ధ్యానం. ఉమ్, ఓం నమ శివాయ అంటుంటారు, బం బం భోలే అంటారు. మరి మనస్సంతా చూడు అది బాగుంది. ఇప్పుడు చూడు మనం కొంచెం ఇప్పుడు యువతగానే కొంచెం అందం కనపడంగానే అది బాగుంది కదా అంటారు. అంటే జనరల్గా అయినా అంటారు. అవును. ఒక మంచి వర్షం పడింది అనుకో, చల్ల గాలి వస్తే అబ్బా, ఇది చాలా- గురుగారు మరికొన్ని ప్రశ్నలు. ఆ, నమస్కారం గురుగారు, నా నమస్తే. పేరు మల్లేశ్వరరావు అండి. అద్భుతం. నాకు ఒక ప్రశ్న ఉందండి. నేను విన్నాను ఒక సమయంలో గంగా నది నిశ్చలంగా ఉంటుంది. ఆ టైంలో అఘోరాలందరూ కలిసి కపాలం చితితో పూజ చేసిన తర్వాత అప్పటి వరకు నిశ్చలంగా ఉన్న గంగా నది ప్రవహిస్తుంది అని విన్నాను. మీరు కూడా ఆ పూజ ఏమైనా చేశారా? చాలా చక్కటి ప్రశ్న అది. అయితే సంవత్సరానికి ఒకసారి కొన్ని పూజలు జరుగుతాయి, గంగా పూజలు. అఘోరాలు చేస్తుంటారు. నేను ప్రత్యక్షంగా చూశాను కొన్ని పూజల గురించి అలాంటి వాటిని. కానీ అలా కాకపోయినప్పటికీ మాకు ఒక నియమం ఉంటుంది. అంటే ఈ సాంప్రదాయంలో నేను కొన్ని విద్యలను పూర్తి చేశాను. వాటిని తారా ఒకటి, కాళీ ఉపాసన ఒకటి, శాస్త్రీయంగా చాలా నిష్టగా అలా పూజలు చేశాను. ఆ పూజలు చేసిన స్టోరీ చెప్తే మీకు ఇది అర్థమవుతుంది. ఒకానొకసారి నేను ఈ కాళీ ఉపాసన చేయడానికి అఘోర దగ్గర శిక్షణ పొందుతున్నాం. ఒక శ్మశానంలో ఉండి మాకు గురువు గారు కాళీ మంత్ర సాధన నేర్పుతూ ఒక పుర్రె, ఆయన దగ్గరే ఇప్పటికి కూడా ఉన్నారు వారు, ఆయన దగ్గర ఒక పుర్రె ఉంటుంది, దాంట్లోనే ఆహారం తినాలి, దానికి మా రక్త తర్పణం చేయాలని కొంచెం ఇచ్చేయాలి. దాని తర్వాత అలా చేస్తూ ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ఈరోజు గంగమ్మను మాట్లాడదాం వెళ్ళి అని అన్నారు. తీసుకెళ్ళారు గంగ ఒడ్డుకి, కాశీలో ఒక భాగములు అనమాట. గంగ ఒడ్డుకి వెళ్ళి అలా గంగ దగ్గరికి అడుగు పెట్టగానే గంగ అలా అలా నిశ్చలంగా ఆగిపోయింది. రాత్రి 11:30-12 ఆ అమ్మ అడుగుతుంది అని చెప్పగానే పసుపు కుంకుమ అవన్నీ ఉంటాయి కదా, మేము చేసినవన్నీ తర్పణాలు ఉంటాయి. అంటే అవన్నీ ఎర్ర తర్పణాలే, రక్తంతో కొన్ని తడిపినాయి. అలా 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 అని నమస్కారం చేసుకొని గంగకు అర్పణ చేస్తాం. ఆహారమైనా భోజనమైనా పదార్థమైనా ముందు గంగా నదిలో కలిపినాకే భోజనం చేయడం అనేది అఘోరులకు ఆనవాయితీ. గంగ కన్నా అర్పణం చేయాలి, అగ్ని కన్నా అర్పణం చేయాలి, జీవరాశి కన్నా అర్పణం చేయాలి. ఏదో ఒక దానికి పెట్టకుండా తినరు. అది ఎక్కడున్నా హిమాలయాల్లో ఉంటే నిప్పులో వేస్తారు. నిప్పు మంట, చితిమంట ఉంటుంది. మేము గుహల్లో చిన్న చిన్న మంటలు వేసుకుంటాం. ఆ మంటల్లో కొంచెం వండినమ్మడే కొంచెం ఆహారం తీసి అంతవరకు ఎందుకు, మన పూర్వీకులు మన ఇళ్లలో వండంగానే కొంచెం తీసి ఆ నిప్పుల మీద వేస్తారు. అలా సాంప్రదాయం ఉంది. అలా పంచభూతాలలో ఏదో ఒక దానికి ఇచ్చి స్వీకరిస్తారు. అప్పుడు అలాంటి శక్తిని నేను గమనించాను ఆయన. అది దాని మీద ప్రత్యేకమైన విధానం నాకు తెలియదు, కానీ నాకైతే ఆయన అలా చూపించారు ఒక్కసారి. ఎందుకు గురువుగారు, అమ్మ మన కోసం ఆగి ఉంది నాయన అన్న నిశ్చలంగా. కానీ ఇది కుంభమేళా టైంలో అయితే ప్రత్యేకంగా మనం చూడొచ్చు కొన్ని సందర్భాల్లో. మరొక ప్రశ్న గురుగారు అడగండి. నమస్కారం గురుగారు, నా పేరు యామిని. అంటే నాకు ఇది ఒక చిన్న సందేహం లాంటిది. ఇప్పుడు మానవులు జీవించే జీవన శైలి వేరు, అఘోరాలు జీవించేది వేరు. కాబట్టి అంటే నార్మల్గా మనుషులకి అన్ని విధాలుగా ఏం జరుగుతుంది ఏంటి అని ప్రతి ఒక్క విషయం తెలుస్తూ ఉంటుంది. కానీ అఘోరాలు ఎక్కడో హిమాలయాల్లో ఉంటారు,
కానీ కాశీలో కుంభమేళ టైంలో అందరూ వస్తూ ఉంటారు. ఉమ్. ముందుగా వాళ్ళే స్నానం చేస్తూ ఉంటారు కదండి. ఉమ్. ఈ విషయం ఏ విధంగా తెలుస్తుంది వాళ్ళకి కాశీలో ఇలా కుంభమేళ జరుగుతుంది అని? అఘోరాల విషయం కానీ యోగుల విషయం, అసలు అఘోరాలు కూడా ఇక్కడ కాదు. భారతదేశంలో చెప్పాను కదా 108 రకాల యోగ సాంప్రదాయాలు ఉన్నాయి అఘోరాలతో కలిపి. అఘోరాలతో కలిపి 108 పైన ఉన్నాయి యోగ విధానాలు కూడా. ఒట్టి ప్రణవోపాసనలోనే 100 పైన ఉన్నాయి. 108 ఉన్నాయి. ఓన్లీ ప్రణవం మీదే అన్ని విద్యలు ఉన్నాయి. మకార ప్రణవము, అకార ప్రణవము, ఉచ్చిష్ట ప్రణవము. ఇప్పుడు మనకు సద్గురు ఉన్నది, అకార ప్రణవం ఆ అంటారు. సద్గురు నేర్పుతారు కదా జగ్గి వాసుదేవ్. మకార ప్రణవము క్రియాయోగ సాధన నేర్పుతుంటారు. ఉకార ప్రణవం అని ఒక విద్య ఉంది. ఇట్లా రకరకాల విద్యలు అభ్యసించినప్పుడు వాళ్ళకు ఇక్కడ కూర్చొని అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే శక్తి ఏర్పడుతుంది. ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఒక తెలుస్తాయని 10 ఏళ్ల క్రితమేనమ్మా నేను అలాంటి సాధన బాగా చేయబట్టి విపరీతంగా ఏదో సాధన చేశాను మొత్తం మీద. అది చేసేటప్పటికి నాకు ఒక విచిత్రమైన శక్తి వచ్చింది. ఎంత శక్తి వచ్చిందంటే ఈ గోడవతలు ఏం జరుగుతుంది, వాళ్ళు అక్కడ ఏం చేస్తుండ్రు, మొత్తం విశ్వమంతా కనపడేది. ఎంత దారుణమైందంటే నా పరిస్థితి, కళ్ళు మూసుకుంటే నాకు అంతా కనపడేది. అప్పుడు చాలా బాధపడి మన గుజరాత్ దగ్గర తపోవనం అని ఒక ప్లేస్ ఉంది. ఆ తపోవనం రీసెంట్ కూడా నేను మా పిల్లలు వెళ్ళొచ్చారు. ఆ తపోవనంలో ఒక స్థలాన్ని నిర్మించుకొని అక్కడ ఘోరమైన సాధన చేశాను. అక్కడ పూర్ణానంద సరస్వతి అని ఒక అవధూత ఉన్నారు. ఈరోజు ఆయన గురువారం అనుకుంటా, గురువారం సాయంత్రము 7 గంటలకు దర్శనం ఇస్తారు. వారానికి ఒక్కరోజే దర్శనం. ఆయన ఉన్నారు ఇంకా. ఆయన రాకాడి మన నిత్యానంద బాబు, బొంబాయిలో నిత్యానంద బాబు గురువు గారు శిష్యుడు. ఆయన 200 చాలీలు బతికారు ఆయన కూడా. అలాంటి మహా తపస్వి దగ్గర బాగా సాధన చేసి ఆ తర్వాత ఆయన శిష్యుడు, నాయన నీ సాధన పూర్తయిందట, గురువుగారు పిలుస్తున్నారు అని చెప్పి. అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్తే నీ సిద్ధి పోయిందిలే అంటే, ఆ సిద్ధి పోగొట్టుకోవడం కోసం 29 రోజులు చేశా. ఎంత విచిత్రమైన సిద్ధి అంటే అమ్మ, ఎక్కడెక్కడ ఏం జరిగేది కూడా నాకు కనపడేది, నేను అడగకుండా. అప్పుడేం చేశానంటే గురువుని అడిగా, నేను సంకల్పించినప్పుడే నాకు కనిపించేటట్టు చేయండి, నేను ఊరికి ఇలా కళ్ళు మూసుకోగానే నాకు కనపడకూడదు, నేను సంకల్పం చేయాలి అది కనపడాలని. ఇప్పటికీ మీకు అలా కనిపిస్తుంది? అలా చేయబట్టి ఎవరేం చేసినా నేను కట్టే కళ్ళు మూసుకొని వీడేం చేస్తున్నాడు అంటే నాకు తెలుస్తుంది. ఇప్పటికీ తెలుస్తుంది. అది అందువల్లనే నాతో ఎక్కువ స్నేహం చేయరు. ఎందుకంటే వాళ్ళు ఏ చిన్న తప్పులు చేసినా నాకు తెలిసిపోతుంటది. అలా మీకు ఎదురైన అనుభవం ఏదైనా చెప్పండి. అలా ఉన్నాయి. బాధపడింది అసలు చెప్పను కదా, నేను నవ్వుకుంటాను. ఎందుకంటే ఆ స్థాయి ఈ మధ్య వచ్చింది. ఆ స్థాయి గతంలో కొంచెం బాధపడేవాడిని. ఎదుగుతున్నాడు అంతే. ఎక్స్పీరియన్సే కదమ్మా, ప్రతిదీ ఎక్స్పీరియన్స్. వాడి కష్టము దుఃఖం వచ్చినప్పుడు నివారిస్తా కానీ వాడు మంచి చెడులు చెప్పను. ఎక్స్పీరియన్స్ అవుద్ది. ఎందుకంటే ఏది పొగుడుతున్నామో అది ఎక్కువ కాలం ఉండదు. అది ఓన్లీ క్షణభంగరమైన దానికోసమే ఆ క్షణం పొగుడుతారు. ఇది న్యాచురల్ జీవితం. అయితే ఈ విషయం ఇక్కడి నుంచి మనం ఏంటంటే దివ్య దృష్టి ఏర్పడుతుంది. అది ఎలా ఉంటుందంటే థర్డ్ ఐ ఉంటుంది. థర్డ్ ఐ, 3వ నేత్రం. అది ఎలా ఉంటుంది, అడ్డంగా ఉంటుంది ఇట్లా. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇదే కన్ను ఈ లోపల ఉంటుంది. పిట్యూటరీ గ్రంథి, ఈ పైనున్న గ్రంథి నుంచి మధ్యలో ఈ భాగంలో కింద ఉంటుంది. అది కిందికి ఇలా భూమిని చూస్తుంటది. పైనుంచి ఇక్కడ ఫోకస్ అయినప్పుడు మనం ఇలా కూర్చొని అంతర్ముఖం అంటే ఈ నేత్రాలు పైకి తిప్పుతాం ఇట్లా లోపల. అది ఆటోమేటిక్గా లోపల ఉన్నది మేల్కొంటది. అలా కొద్దిసేపు మీరైనా ప్రాక్టీస్ చేస్తే అంటే కొంచెం ఆటోమేటిక్గా మీకు కూడా రోజు కొంచెం ఆ శక్తి వచ్చి మీకు జరగబోయేది ఏందో తెలుస్తుంది. కొంచెం ఈ రోజు నాకు ఇది జరగబోతున్నట్టుంది, సిక్స్త్ సెన్స్ అంటారు అదేనండి. అలా అఘోరాలకు తెలిసేది. కానీ ఈ రోజు అవసరం లేదు, ఎందుకంటే సోషల్ మీడియా పెరిగిపోయింది. ముఖ్యమైన హిమాలయాల్లో రహస్యంగా ఉన్న యోగులకు తప్ప వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. కుంభమేళాలో అలహాబాద్లో జరుగుతుంది, కాశీలో కాదు, అలహాబాద్ త్రివేణి సంగమం దగ్గర జరుగుతుంది. దానికి ఉన్న మా గురు సాంప్రదాయాలు మొత్తం వస్తారు. ఇక ఎక్కడ అసలు చెయ్యాల్సిందే మాలాయపక్ష అమావాస్య 1వ తారీఖున కూడా ఉన్నట్టుంది కదండి. ఇక్కడ మనదేది నర్మదా కుంభమే, నర్మదా పుష్కరాలు, అది పుష్కరాలు అవుతుంది. అక్కడే మా గురు సాంప్రదాయమైన చమన ఋషి ఆశ్రమం కూడా ఉంది. ఇలా దివ్య దృష్టి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ దివ్య దృష్టితో చూసుకొని వాళ్ళు వస్తారు. వాళ్ళు అందరూ
వస్త్రాలు కట్టుకొని వస్తారు, కొంతమంది వస్త్రాలు లేకుండా వస్తారు, సడన్గా ఏంటో వస్త్రాలు కట్టుకొని వస్తారు. కానీ వాయుగమన సిద్ధి అని ఒక ఏర్పడుతుందమ్మా. ఎక్కువ ఒంటరిగా ఇప్పుడు మాయలో గురువు గారు పంపించారు నన్ను కొంతకాలం, లేకపోతే చిన్నతనం నుంచి ఇలా ఉండబట్టి మాయలోకి పంపించినారు. కానీ లేకపోతే అంటే వారు గురువు ఆదేశానుసారమే, లేకపోతే మాకు ఇష్టం ఉండదు. అలా మొత్తం మీద దివ్య దృష్టి ఏర్పడుతుంది. దానివల్ల వాళ్ళు తెలుసుకొని అట వేల మంది ఒక్కసారి వచ్చారు. దానివల్ల అఘోరాలు చాలా మంది ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అవునా? ఈ ప్రశ్నే అడగదలుచుకున్నారు చాలా మంది, నేనే అడుగుతున్నాను. అఘోరాలలో అసలు మహిళలు ఉంటారా? వారిని ఏమని పిలుస్తారు అంటే గనక? మహిళలు ఉన్నారమ్మా, ఇప్పుడు కొంచెం పెరుగుతున్నారు ఈ మధ్యకాలం. ఎక్కువ వాళ్ళని గురు బెహన్ అంటాం, గురు బెహన్ అంటాము, మాతాజీ అంటాం. కొంచెం పెద్దవాళ్ళు అయితే మాతాజీ అంటాం, లేకపోతే గురు బెహన్ అంటాం. నేను ఒక గురు బెహన్, అమ్మ బీటెక్ చేసేదా ఒకరు గురు బెహన్. ఇద్దరము, నా ఫోటో కూడా ఒకటి ఉంది, ఈ తర్వాత చూపిస్తాను, దాంట్లో ఉంది సెల్లో. గురు బెహన్ ఇద్దరం ఒకేసారి విద్య నేర్పాం. ఆవిడ మాత్రం ఇప్పుడు దుర్గా మన ఇక్కడ ఉంది, జబల్పూర్ దగ్గర ఉంటున్నారు. బీటెక్ చేసి పూర్తిగా గురుసేవలో ఉంటున్నారు, గురు బెహన్. వివాహము అనేది మా సాంప్రదాయాల్లో ఉన్నాయి, అఘోరాల్లో కొన్ని ఉంటాయి. ఎలా ఎప్పుడు అనేది అంటే 2-3 ప్లేసుల వరకు ఉంటాయి. తర్వాత 5వ దీక్షకు వచ్చేటప్పటికి వివాహం ఉండదు. పూర్తి అఘోరి, పూర్ణ అఘోరిగా మారిన వాడికి ఇక వివాహం ఉండదు. దీక్షలు ఒక్కొక్క దీక్ష పొందుతూ పంచక్రియలు 5 రకాల దీక్ష, 4వ రకాల దీక్ష నుంచి ఇక పూర్తిగా గృహం పరిత్యాగం చేసి 5వ దీక్షలో పూర్తి అఘోర అవుతాయి. కరెక్ట్గా అఘోర దీక్ష చేస్తే, మంత్రం చేసి, జపము చేసి, గురువు కరుణ పొంది, గురువు కటాక్షించి, గురువు ప్రేమించి. ఈ కాలం అలా సాధన చేయడం లేదు, పోవడం వెంబడే అఘోరి కావడం, నేను అఘోరి అని చెప్పడం, ఏదో 4 మంచి మాటలు చెప్పి అఘోర విషయాలన్నీ వాయిస్తో చెప్పడం. నల్ల డ్రెస్ వేసుకున్న వాడల్లా అఘోర అవుతున్నాడు. అలా అఘోరులు కారు. పోగానే వానికి ముందు తెల్ల వస్త్రమే, తెల్ల వస్త్రము తర్వాత పచ్చ వస్త్రం, పచ్చ వస్త్రము తర్వాత కాషాయము, దాని తర్వాత పూర్ణ దీక్ష అయిపోయిన తర్వాత నలుపు చివరగా వేసుకునేది. అంతే తప్ప ఎమ్మడే అఘోరులుగా. ఇప్పుడు ఈ మధ్య నేను చూస్తున్నాను కదా టీవీలో, అక్కడ ప్రతివాడు నేను అఘోరి, వాడు కొంచెం నేర్చుకుంటాడు, కొన్ని విద్యలు నేర్చుకుంటాడు అఘోరి. కొన్ని విద్యలు నేర్చుకుంటే అఘోరులు కాలేరు. పూర్తిగా వారితో స్నేహం చేస్తూ పూర్తి నేర్చుకున్నాడు నేను అఘోర అని చెప్పుకోడు. ఆయన మంచిది. ఇప్పుడు మా గురువులు ఉంటారు కదా, మంచిది నేర్చుకో, ఇది నేర్చుకో అంట, ఇలా సాధన చేసుకో. ఎప్పుడు నేర్చుకున్నా ఇంకా తెలుసుకోవాలని అన్నట్టే ఉంటాం. శిరస్సు వంచి మంచి అంటే ఎప్పుడు సిలిండర్గా, ఎప్పుడు వినయ విధేయతలతో ఉంటాం అనమాట. గురుగారు, మరొకరు సందేహం అడగడానికి సిద్ధంగా ఉన్నారు. గురుగారు, నా పేరు వెంకటేష్. ఇప్పుడు ఒక అఘోరిగా మారినప్పుడు సంసార జీవనాన్ని సాగిస్తారా? అయితే అఘోర సాంప్రదాయములో అఘోరీగా మారిన తర్వాత వివాహాలు లేవు. మారిన తర్వాత అది ట్రూత్ అంతే, ఇంకా దాంట్లో వేరే ఆలోచనే లేదు. అయితే కాలాంతరాలలో ఏమైందంటే ఇంకా దాన్ని పొడిగిస్తూ రకరకాల వాళ్ళకు అనుకూలంగా ఆప్షన్స్ తయారు చేసుకోవడం, అలా ప్రతి దాంట్లో కూడా మనకు అనుకూలంగా మనం మలుచుకోవడం అన్నట్టుగా మారింది. కానీ శాస్త్రీయంగా అఘోరం అంటేనే అన్నిటినీ ఒకే స్థాయిలో చూసే జ్ఞానం. అక్కడ స్త్రీ, ఇక్కడ పురుషుడు అనే భావం అనేది ఉండదు. శక్తి, ప్రకృతి తల్లి వంటి, నేను తండ్రి వంటి. అంటే ఏదైతే శక్తి ఉన్నదో ఆ శక్తి విస్ఫోటనం చేయడానికి పురుషుడు, దానంతా శక్తి. ఈ రెండు ఏకమయ్యే విధానము చేసి లోకహితము చేయాలనే విధానాన్ని మలుచుకొని ఈశ్వర ప్రణితాపమై ఆనంద డోలికల్లో జీవించాలి. ఈ జగత్తుతో సంబంధం లేదు, మాయకు సంబంధం లేదు అనుకో అనే సంకల్పం రావడం అఘోరి అంటే. అంతే తప్ప మరలా అఘోరి అయిన తర్వాత కూడా వివాహం దేనికి? వివాహం ఏం అవసరం లేదు. అయితే అఘోరం అనేది నేను ఇందాక కొన్ని విషయాలు చెప్పినట్లుగా భాగాలుగా ఉంటాయి. మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగం అంటే వాడి స్థాయిని బట్టి. 4వ స్థాయి, 5వ స్థాయి వచ్చినప్పుడు ఇక వివాహాలు ఉండవు. ఈ మొదట 2, 3 అంటే ప్రతి వ్యక్తిని మనం ఆదరించాలని అఘోరులు ఒక మంత్రం నేర్పుతారు. ఆ మంత్రం నేర్చుకొని సాధన చేసి లక్షల జపం చేసి అమ్మ దర్శనాన్ని పొందేదాకా వారు భార్య పిల్లలతో ఉండొచ్చు. అంతేగాని అఘోరులు పెళ్లి చేసుకునేది అనేది ఏదైనా జరిగితే అది ఫూలిష్, అంటే అబద్ధం.
అఘోరులు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి లేదు, అఘోరి అయిన తర్వాత. కాకపోతే మొదటి దశల్లో ఉన్న వాళ్ళు వారి 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 భావజాలానికి, వారిలో ఉన్న ఆర్గాన్స్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేసుకోవడానికి ఒక వివాహం అవసరం. ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు ఫ్లవర్ వస్తుంది. ఆ ఫ్లవర్ నాకొద్దు, నువ్వు రావద్దు అంటే ఫ్లవర్ రాకుండా ఉండదు. ఆ ఫ్లవర్ తర్వాత అది కాయ అవుతుంది. కాయ అంటే నాకు అస్సలు ఇష్టం లేదండి అంటే అది కాయ రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా కాయ వస్తుంది. ఆ కాయ పండు అవుతుంది. ఆ పండు నాకు పండు వద్దు అంటే ఖచ్చితంగా అది పండే తీరుతుంది, తర్వాత అది రాలిపోయే తీరుతుంది. ఇలాగే మనిషిలో ఉండే ఆలోచనలు, కోరికలు అనేవి సహజంగా ఉత్ప్రేరణ అవుతాయి. అందుకని అలాంటి ప్రేరణ కలిగే వాళ్ళకి అఘోర దీక్ష తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి అవన్నీ భావజాలు అయిపోయి పిల్లలు పుట్టి పిల్లలు పెళ్ళిళ్ళు చేసి బాధ్యతలు అయిపోయిన తర్వాత మనకి ఈ మధ్య ఆయన పెద్ద ఆయన టీవీ ఛానల్లో కనపడుతుంది. ఆయనకు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టి బాధ్యతలు అయిపోయినాయి. ఆయన అఘోర అయితే ఏమి, ఇంకొకటి అయితే ఏమి, ఎవరికి ఇబ్బంది లేదు కదా. కాబట్టి ఆయన లోకసేవ చేయాలనుకుంటే చేసుకుంటాడు, లేకపోతే ఆయన అఘోరని చెప్పుకుంటాడు. అంతే తప్ప అంటే ఇబ్బంది లేదు. అంతేగాని నీకు లోపల అన్ని కోరికలు పెట్టుకొని నేను అఘోరిని అంటే అది తప్పు. అలాంటి అసలు పెళ్ళిళ్ళు అనేది లేదు. అఘోరమైన తర్వాత పెళ్ళి చేసుకోవడానికి లేదు. కానీ మొదట మంత్రదీక్ష తీసుకునేటప్పుడు వివాహం ఆచరించవచ్చు. మంత్రదీక్షలో అమ్మవారి కాళిదా దర్శనం పొంది 2, 3వ స్టెప్ దాటిన తర్వాత ఇంకా వాళ్ళు పూర్తి అఘోర అవుతారు. 3, 4వ స్టెప్లో వాళ్ళకు ఒక బంధనం అని ఒకటి వేస్తారు, అంగబంధనం అంటారు దాన్ని రహస్యంగా. అది వేస్తున్నారు ఇంకా సంసారానికి పనికిరాడు, పూర్తి యోగత్వాన్ని పొందుతాడు. ఇది రహస్యం. అంతే తప్ప అఘోరుల వివాహాలు లేవు 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 అఘోరులకి. గురుగారు మరొక సందేహం. నమస్తే గురుగారు, నా పేరు అనంత. మనిషి మరణించిన తర్వాత ఆత్మ బాధపడుతుందా, శరీరం బాధపడుతుందా గురుగారు? అసలు మనిషి మరణించక ముందే బాధలు ఉంటాయి, మరణించిన తర్వాత దేనికి బాధలు ఉండవు. శరీరానికి బాధ మనం చూస్తామేమో కానీ ఆత్మకు మరణించిన తర్వాత శరీరానికి బాధ ఉండదు. ఆత్మ మరణించిన తర్వాత చైతన్యం అయితే అసలు ఆత్మకు బాధ ఉండదు. అయితే ఎవరికి బాధ ఉంటుంది అంటే అనుకోకుండా కోరికలు విపరీతంగా ఉండి మరణించి, వాడు చేయకూడని పనులన్నీ చేసి మరణించి, అనుకోకుండా యాక్సిడెంట్ లాంటివి జరిగి ఒక ఫ్లోలో ఉండి ఒక పెద్ద థాట్స్లో ఉన్నాడు మరణించి, ఇలాంటి వాళ్ళు కొన్ని ఆత్మలకి దుఃఖం ఉంటుంది. కానీ దేహమునకు అసలు దేహం ప్రాణం పోయిన తర్వాత ఈ బాడీకి ఇంకా ఏమీ ఉండవు. దీంట్లో ఏదైతే మనల్ని పోషించిందో జీర్ణ వ్యవస్థలో అదే ఈ దేహాన్ని కొరుక్కొని తిని మరణింపజేస్తుంది, పూర్తిగా దీన్ని స్పాయిల్ చేసి పారేస్తుంది. ఇప్పుడు దాకా మన జీర్ణ వ్యవస్థ తినంగానే యాసిడ్స్ లోపలికి రిలీజ్ అయ్యి మనల్ని కరిగించే పదార్థమే దేహం వదిలిన తర్వాత ఆ దేహాన్ని అంతా కాల్చుకొని తినేస్తుంది. అదే మనకు బ్యాడ్ స్మెల్ అని అంటారు. అంతే తప్ప దేహం వదిలిన అయితే ఆత్మకి ఏదైనా కోరికలతో మరణిస్తే ఆత్మలు అవుతాయి. గురుగారు, చాలా సాధువులు, గురువులు ఆత్మ వేరు దేహం వేరు అని అంటూ ఉంటారు. ఆత్మశుద్ధి అంటే ఏమిటి, దేహశుద్ధి అంటే ఏమిటి? దేహశుద్ధి ఆత్మశుద్ధి అనేది మంచి ప్రశ్న, అది కూడా శాస్త్రీయ ప్రశ్నలే. దేహశుద్ధి అంటే మనల్ని ఉదయం లేచి స్నానం చేసి ఇదంతా శుభ్రంగా ఉంచుకొని దీనికి కల్మషం అంటకుండా శుభ్రంగా ఉంచుకుంటాం. కానీ దేహాన్ని శుద్ధి చేయగలం, కానీ ఆత్మను శుద్ధి చేయాలంటే యోగం అనే సాధ్యమైంది. యోగము మానసిక ప్రశాంతతే ఆత్మకు శుద్ధి. మానసిక ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? యోగ సాధనలు, మంత్రశాస్త్రములు, గుళ్ళో ఓం నమశివాయని తిరగడము, మంచిగా ఆనందంగా ఉండే స్థలాల్లో తిరగడము, అలా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆత్మకు శుద్ధి కలుగుతుంది. ఆ స్థాయిని పెంచుకుంటూ యోగములో ఎడా పింగళ సుషుప్తి నాడులను మేల్కొల్పి అది కుండలిని జాగృత పరుచున్నప్పుడు ఆత్మశుద్ధి కలుగుతుంది. అదనమాట. ఆత్మశుద్ధికి కలగాలంటే కుండలిని జాగృతికి సంబంధించి మంత్రశాస్త్రమో, యోగ శాస్త్రమో, క్రియాశాస్త్రమో, ఏదో ఒక భారతీయ సనాతన ధర్మంలో ఉండే ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా ఆత్మశుద్ధి అవుతుంది. భారతీయ సనాతన ధర్మం అంత గొప్పది ఒకటి. అందుకనే మన కోకొల్లలు కొంతమంది అంటారు మీకు ఇన్ని ధర్మాలు ఇన్ని శాస్త్రాలు ఎందుకండి అని. ఎందుకంటే మనకు వాళ్ళది ఒక్కటే, మన ఎన్ని రక్షించే ఉంటాయి. ఎవరికి నచ్చింది వాడు హాయిగా అనుభవించవచ్చు. ఒకడు ఓం నమశివాయ అంటాడు, ఓం నమ నారాయణ అంటాడు, ఒకడు నారాయణ అంటాడు, ఒకడు గణేష అంటాడు. అందరూ ఏది అన్నప్పటికీ దాంట్లో వాళ్ళు సంతృప్తి చెందుతున్నారు. వాళ్ళకు స్వేచ్ఛ ఉన్నది దైవత్వంలో. హాయిగా దైవాన్ని అన్ని రకాలుగా భావించి ఆత్మను సంతృప్తి పరుస్తున్నారు.
దాన్ని ఆత్మ సంతృప్తి పరచాలంటే ఖచ్చితంగా మనం చేయవలసిందంటే ఇదేంటి, ఈ ఆత్మ ఏంటి, ఇది ఎక్కడ పుట్టింది, దీనికి ఎలా ప్రవేశించింది, దీని మీద మనం ఆత్మబోధ అనే ఒక గ్రంథం ఉన్నది. అఘోర సాంప్రదాయాల్లో కూడా కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆత్మబోధ, తత్వబోధ, వివేక చూడామణి. ఆత్మను శుద్ధి చేయాలంటే ఈ గ్రంథాలు ఒక్కసారి చదవాలి. ఆత్మబోధ, తత్వబోధ, వివేక చూడామణి, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఈ 5 గ్రంథాలు చదివి, ఈ 5 గ్రంథాలు ఊరికే పైన రఫ్గా చదవండి చాలు. చదివితే మీకు పరిపూర్ణమైన ఆత్మశుద్ధి ఎలా కలుగుతుందో తెలుస్తుంది. అంటే తెలుస్తుంది. దీన్ని ప్రస్థానత్రయము అంటే మొత్తం ఎన్ని తెలుస్తాయి, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, వీటితో పాటు వివేక చూడమని, ఆత్మబోధ, తత్వబోధ. ఇవి జరిగితే మనం ఎలా నడవాలి, ఆత్మను ఎలా శుద్ధి చేయాలి అనేది ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. గురువుగారు, మరొక సందేహం అండి. అఘోరాల జీవన శైలి ఏ విధంగా ఉంటుంది? వారు ఆహారం తీసుకుంటారా? ఏమైనా కేవలం జలంతో మాత్రమే ఉంటారా, లేకుంటే గాలి పీల్చి మాత్రమే బతుకుతారా? అంటే ఇలా కూడా కొంతమంది ఉంటారని విన్నాము. ఎలా ఉంటుంది వాళ్ళ జీవన శైలి? మంచిది. దీంట్లో ఒకటి మనం గుర్తించాలి, ఏదైనా వారి స్థాయిని బట్టే. ఎలిమెంటరీ స్కూల్ పిల్లోడు ఎలిమెంటరీ స్కూల్ లాగానే ఈ స్థాయిని బట్టే. ఇప్పుడు నాకు కాయ చికిత్స చేసుకున్నాను నా బాడీకి నిత్య యవనంగా ఉండడానికి. అంటే సపోజ్ చెప్తున్నా, నేను ఎన్ని రోజులు చేసుకున్నా? 18 రోజులు చేసుకున్నా. 6 నెలలు చేయాలి అది. యాక్చువల్లీ 18 రోజులు చేసుకోబట్టి ఇన్ని రోజులు ఇలా ఉండగలుగుతున్నా. ఎంత ఏజ్ అయింది తెలియ తర్వాత విషయం. కానీ అలా అంటే వారి స్థాయిని బట్టి మనం 18 రోజులే నేను దాన్ని నిలబెట్టగలిగా దాని క్రియలో. తర్వాత ఆహార నియమాలకు వస్తే గాలితో జీవించవచ్చు, ప్రాణాయామాలతో జీవించవచ్చు. అమృత యోగం అని ఒకటి ఉంది, దాన్ని కేచరి యోగం అని కూడా అంటారు. ఈ కేచరి యోగము నాలుకతో చేస్తారు. నాలుకను మడిచి లోపల పెట్టుకోవడం వల్ల అమృత సిద్ధి కలుగుతుంది. దానివల్ల కూడా కొన్ని రోజులు ఆకలి లేకుండా ఉండొచ్చు. ఎన్ని గంటల పాటు అలా ఉంటారండి? ఎన్ని రోజులైనా ఉండొచ్చు. రోజులు నేను 45 రోజులు ఉన్నాను కంప్లీట్గా. ఆహారము ఘన పదార్థం లేకుండా. ద్రవ పదార్థం అప్పుడప్పుడు మంచినీళ్ళు అవి తాగేవాడిని. ఒకసారి భూగర్భ స్వరంగంలోకి వెళ్ళిపోయి 45 రోజులు ఉన్నా. మా గురువు గారు అలా ప్రాక్టీస్ చేపించారు. అంటే అది చేసినప్పుడే, ఇప్పుడు దేవాలయానికి పోతే ఆటోమేటిక్గా మనకు ఎలా ప్రశాంతత లభిస్తుందో, గురువుల దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పవర్స్ వస్తాయి. నువ్వు మళ్ళీ జగత్తులోకి వచ్చినప్పుడు అంతే మామూలే. ఏసీ రూమ్లో ఉంటావు, ఎంత చల్లగా ఉంటుంది. ఒక్కసారి బయటకు పోగానే ఎంత వేడి ఉంటుంది. యద్భావం తద్భవతి. నువ్వు దేన్ని కోరుకుంటున్నావో, దేనికి దగ్గరకుంటున్నావో దానికి సంబంధించిన శక్తులన్నీ నీకు వస్తాయి. దానికి సంబంధించిన చెడు ఉంటే చెడు కూడా వస్తుంది. ఇప్పుడు విపరీతంగా ఏసీలో ఉన్న వారికి ఖచ్చితంగా లంగ్స్ అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఖచ్చితంగా యోగా సాధన, బయటి ప్రపంచాన్ని కూడా చూడాలి యోగా సాధన వల్ల. మరి ఇది ఒక రకంగా మేలు చేస్తుంది, ఒక రకంగా ఇది కీడు చేస్తుంది. ప్రకృతిలో ఊరికే మంచి ఎండల్లో విపరీతంగా అనవసరంగా తిరిగితే, చెడు కాలుష్యంలో ఆటోమేటిక్గా చెడు జరుగుతుంది. ఏది ఎక్కువ జరగకుండా లిమిట్గా అన్నీ ఉంచుకోగలిగితే గొప్ప శక్తి లభిస్తుంది అన్నమాట. ప్రశ్న గురుగారు, ఇప్పుడు మనం మంచి చేసినట్లయితే స్వర్గానికి వెళ్తూ ఉంటాం అంటారు, అలానే చెడు చేస్తే నరకానికి అంటూ ఉంటారు కదండి. ఇదే విధానం అఘోరాలు కూడా వర్తిస్తుందా? అంటే ఒకవేళ తప్పు చేసినప్పుడు వాళ్ళు కూడా నరకానికి వెళ్తారా? సూపర్, మంచి క్వశ్చన్. ఇది దేవుడు అంతా లెక్క వేస్తారా అని ఒక సందేహం. అఘోర సాంప్రదాయంలో ఒక గ్రంథం ఉంది. అది ఏం గ్రంథం అంటే శారదా తంత్ర తిలకం అనే ఒక గ్రంథం ఉంది. తర్వాత ఆగమము, నిగమము, యామలము అని ఒక విధానం ఉంది, ఒక తంత్రం. దాని తర్వాత ఇంకొక గ్రంథము కూడా ఉపాసనా విధి అని ఒక గ్రంథం ఉంది. వీటిలలో క్షుణ్ణంగా రాశారు అఘోర విధానాలు, మోక్షమున. అఘోరులు ఎంత స్థాయికి పోతారంటే అమ్మా, అంటే అందరూ కాదు, అఘోరిని పేరు పెట్టుకున్న వాళ్ళంతా అఘోరులు కాదమ్మా. దానికి ఒక నియమం. నేను చూసిన వాళ్ళల్లో ఇప్పుడు చాలా మంది టీవీలో అఘోరాలను చూస్తున్నా, కానీ వీళ్ళల్లో కొంతమంది తణుకు దగ్గర ఒక ఆయన ఉన్నారు. అంటే శాస్త్రీయంగా అఘోరం ఉండాలి. రాజేష్ నంద అఘోరి అని, అంటే ఒక పరంపర. తర్వాత మా గురు పరంపరలో కొంతమంది అఘోరాలు అయ్యారు. గుంటూరు దగ్గర ఒక ఆయన అఘోర సాంప్రదాయాన్ని పాటించారు. మంచి అఘోర సాధకుడు. అంటే
ఒక పరంపర నుంచి సాధన చేసిన వాడు అఘోర అవుతారు. ఎంత గొప్ప స్థాయి అంటే అఘోర సాంప్రదాయములో అఘోరము వారు దుష్టులను చంపేస్తారు. వాళ్ళకి కేసు ఇవన్నీ ఉండవు. మీకు సభాముఖంగా అంటే ఈ టెలివిజన్ ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చాలా ఏళ్ల క్రితం మా గురువులతో మేము నడిచేటప్పుడు ఒక దుర్మార్గుడు గురువుని ప్రశ్నించాడు, మీరు ఇలా ఉంటారు, మీ కథ చూసినాంలేండి. ఎమ్మడే గురువు గారు వాడిని చంపేశాడు. నేను ఇందాక చెప్పాను కదా, కానీ వాడు ఎంతో మందిని నాశనం చేస్తున్నాడు. వాడు భిక్షకాల దగ్గర డబ్బులు బలవంతంగా వసూలు చేసి లాక్కుంటున్నాడు. చాలా దుర్మార్గుడు అన్నమాట. అంటే దుర్మార్గుల్ని చంపేయచ్చు అఘోరాలు. దుర్మార్గుడు అంటే వీడి వల్ల సమాజము లోకము నాశనం అవుతుందంటే వాడిని చంపేస్తారు. విచిత్రం తెలుసమ్మా, వాడి మాంసం తినరు, ఇక వాడిని కాల్చేస్తారు. అదే అఘోరాలు మామూలుగా ఉండేది ఏదైనా కూడా బ్రహ్మ పదార్థంగా ఇంత తీసుకుంటారు. అలా తీసుకుంటే వాడి మోక్షం లభిస్తుందని ఆశ. మోక్షము ఇయ్యగలరు, అవసరమైతే చంపగలరు. అలాంటి వీరభావ స్థితికి వెళ్తారు. దాన్ని వజ్రేలి యోగం అంటారు. వజ్రేలి యోగం అంటే ఎంత గొప్పదంటే అది ఒక శవంపై పడుకొని, ఒక శవంపై ఉంటే దాని మీద అలా కూర్చొని చేస్తారు. దాన్ని వీరభావ స్థితికి వెళ్తారు. వీరభావ స్థితి అంత సులభమైనది కాదు. వజ్రేలి యోగం అనే రహస్యాన్ని కూడా నేను అంటే అది విద్యగా నేర్పించే గురువు పరంపర కాబట్టి నేను చెప్పలేను, కానీ అదొక పదార్థాన్ని కుండలిని ద్వారా శిరస్సుకు తీసుకుపోతారు. అదొక పదార్థాన్ని మూలాధారం నుంచి, అప్పుడు అది వజ్రేలి యోగం అవుతుంది. వజ్రేలి యోగం వీరభావ స్థితికి వెళ్తే అది ఎంత గొప్పగా ఉంటుందంటే వాడు అది ఎక్కువ నిలబడలేదు. ఇప్పుడు మనకు ఒక పైపులో వాటర్ని పైకి పంపిస్తాం, అది ఎంతసేపు నిలబడుతుంది? గట్టిగా పట్టుకుంటే 1 గంట 2 గంటలు. కానీ ఈ కుండలిని యోగ శక్తిలో వజ్రేలి యోగము చేసిన వాడు, వజ్రేలి యోగం అంటే అది నోటితో చెప్పడానికి అది చాలా కఠినమైనది. అది 15 రోజుల పాటు శవం కాలుతున్నప్పుడు సాధన చేయాలి, 15 రోజుల పాటు నీళ్ళల్లో కూర్చొని సాధన చేయాలి, 15 రోజుల పాటు ఒక చనిపోయిన బాడీ మీద, కాశీలో ఇప్పుడు చేస్తారు, దాని మీద కూర్చొని సాధన చేస్తారు. దాన్ని వజ్రేలి యోగం అంటారు. అది ఒక నెయ్యితో చేస్తారు. అలా చేసిన తర్వాత అది యోగ శక్తి ప్రేరితే అప్పుడు అతను ఎంత గొప్ప వాడు బ్రహ్మ అవుతాడు. బ్రహ్మ అంటే ఇలా కూర్చుంటాడు, నిన్ను చూస్తాడు, ఈ అమ్మాయి మంచి అమ్మాయి అంటాడు. ఇలా చూస్తాడు, ఈ అమ్మాయి వల్ల లక్షల మంది నాశనం కాబోతున్నారంటే ఈ అమ్మాయిని చంపేస్తారు. ఇది కొన్ని మూవీస్లో చూపించడానికి ట్రై చేశారు. అంటే దాని వల్ల నష్టం జరుగుతుందంటే దాన్ని అతను ఏమన్నా అని, గవర్నమెంట్ ఏమన్నా అని వాళ్ళకి అనిపిస్తే అఘోరులకి, ఆ స్థాయి గల అఘోరులు ఉన్నారు, వాళ్ళని తీసేస్తారు. అది చెడు. ఇంకా దాన్ని వాళ్ళు ముట్టరు, కాల్చేస్తారు, దాన్ని ముట్టరు. కానీ దానికి మోక్షం వస్తుంది వారి వల్ల మరణించడం వల్ల. అంతే తప్ప అఘోరాలు చిన్న కోడిని కూడా చంపరు నిజంగా అఘోరి అయితే. ఓన్లీ ఆ మంత్ర సాధన సమయంలో దివ్యశక్తి లోపల ప్రేరేపించడానికి కాళీ ఉపాసన చేసే సమయాల్లో మాత్రం చేస్తారు. అంతే తప్ప ప్రతిసారి పెట్టి ఇప్పుడు ఇన్ని కోళ్ళు కావాలి, ఇన్ని కుక్కలు కావాలి అని డబ్బులు వసూలు చేస్తుంటారు అఘోరాలు. అస్సలు అఘోరాలు అలా చేయరు. వారు ఆ మంత్ర సిద్ధి పొందేటప్పుడు మాత్రం చేస్తారు యోగ సాధనలో. అఘోరాలకు డబ్బుల పట్ల వ్యామోహం ఉంటుందా అండి? అసలు డబ్బు పట్ల వ్యామోహం ఉండదు. ఆ డబ్బును తీసుకున్నా అది లోకానికి పంచిపెట్టడంలో ఆనందపడతారు. ఇప్పుడు ఉన్నోడి దగ్గర ఉంటాడమ్మా, లక్షల కోట్లు ఉంటాయి అనుకో, వాడి దగ్గర మీరు 2 లక్షలు పెట్టండి ఇక్కడ అంట. కోట్లున్నా వాడిని ఎక్కువ అడగరు. ఆ 2 లక్షలు ఏం చేసుకుంటాడు? ఆ పంచడంలో ఆనందపడతాడు. నేను అనుభవించా. ఇప్పుడు మీకు ఉదాహరణకి చెప్తా. ఇప్పుడు ఇంట్లున్నా కదా, చిన్నవాడినే కదా, నాకంటే గొప్ప ఏజ్లో పెద్ద ఆయన జూనాకాడ గిరినార్లో ఉంటారు, షేర్నాథ్ బాబా. ఇప్పుడు మన షేర్నాథ్ బాబా మన ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్కి కుడి భుజం అనుకోండి. ఇక అంత గొప్పవాడు. ఇట్లా కట్టలు ఇచ్చేస్తాడు మాకు డబ్బులు. ఎంత ప్రేమ అంటే, హే ఆవు మహారాజ్ ఆవు, ఆసన్ లాగావో, ఇక ఈ బ్యాగ్ తీసుకుని పైన పెట్టేయి, గురువుగారు వచ్చారు, అన్ని ఏర్పాటు. అంత పెద్ద ఏజ్ ఆయనకి. ఎంత ప్రేమిస్తారో, పంచడానికి ఇష్టపడతారు. ఇగో తీసుకో ఖర్చు పెట్టుకోండి అంటే మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు ఇవ్వరా, నీ పాపం పోవాలనా లేదా?
ఇచ్చేయండి. తీసుకుంటారు. లేని వాళ్ళకి పంచుతారు అంతే ఒక మాట తప్ప అండి, మీరు ఏమనుకోకపోతే ఆ డబ్బులు మీరు దేనికి ఖర్చు పెడతారు? పంచడానికి మేమేం చేయకుండా ఏమి తింటాం, ఏమన్నా రకరకాల వ్యసనాలు లేవు, అదే కదా. కొంచెం తీసుకుంటాం. మా దగ్గర కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మేము ఇస్తా ఉంటాం. అమ్మా నేను హిమాలయాలకు పోయినప్పుడు చిన్నతనంలో నాకు పెద్ద హిందీ రాదు, చిన్న వయసు కదా, ఒక ఆయన ఇంత డబ్బులు కట్ట నాకు ఇస్తున్నాడు, దీనికి ఒక 50 రూపాయలు, దీనికి చిల్లర ఉంది ఏదో అడుగుతున్నట్టు అనుకున్నా, నా దగ్గర లేదండి నన్ను అడుగుతున్నాడేమో అనుకున్నా. లోపల రూమ్లో పెట్టాను, నువ్వు తీసుకెళ్ళి అని చెప్తున్నాడు హిందీలో. పక్కన ఉన్న అబ్బాయి అంటారు, ఏ బాగాలి రేపు చూడ లోపల డబ్బులు ఉన్నాయంట, నువ్వు తీసుకుపోమని చెప్తున్నాడు అని. అంటే అంత ప్రేమ ఈ సాధువులకి, అంతేగాని ఏమీ చేయరు. ఇప్పుడు కొంతమంది అమ్మ అఘోరాలను బస్టు పట్టిస్తున్నారమ్మ, కొంతమంది వేషాలు వేసుకొని జీబులలో తిరిగి. అసలు అఘోరాలు ప్రత్యేకంగా డబ్బు అడుక్కోరు, ప్రత్యేక మీరు డబ్బులు ఇవ్వండి అని అడుక్కోరు. ఆ కుంభమేళా జరిగినప్పుడు, ఆ యాత్ర జరిగినప్పుడు అక్కడ అన్నదానం చేయడానికి వాళ్ళ జీవితంలో ఖర్చు పెట్టుకో ఏదైనా తీసుకుంటారేమో కానీ ఈ వేషాలు వేసుకొని మీరు ఇస్తారా ఇయ్యరా అని అడగరు. అఘోరాలు డబ్బు ఎప్పుడు లోకహితమే వాడతారు, ఏ బిల్డింగులు గట్రాలు అవి కొనుక్కోవడం ఇవి కొనుక్కోవడం చెయ్యరు. రైట్. ఎవరు నెక్స్ట్? తదుపరి ప్రశ్న. గురుగారు, ఈ మధ్య ఇది బాగా వైరల్ అవుతున్న వీడియో ఒకటి ఉంది. ఆ, అదే సొంత మూత్రం తాగితే నిజంగా నింద ఏ విధంగా ఉండొచ్చు అని మీరు చెప్పారు. ఆ. అది ఎంతవరకు నిజం అది? ఇది ఖచ్చితంగా నిజమే. ఆ రోజు ఈ విషయంలో అమ్మ ఏం జరిగిందంటే నాన్న, నేను మొత్తం చెప్పుకుంటా వచ్చాను. నిగమము బాగా వినండి, ఈ వీడియోలో బాగా వినండి. నిగమము, యామలము, ఆగమము, ఆగమము, నిగమము, యామలము, ఈ విధానాలలో శివపార్వతుల సంభాషణలో జరిగిన విధానాన్ని నేను తెలియజేశాను అంతే. కలియుగంలో వాడమని కాదు అక్కడ అర్థం, కలియుగంలో మీరు అందరు తీసుకోండి అని కాదు. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి శుద్ధి చేసి మసాలా దినుసులు తినకుండా తెల్లవారుజామున వెండి స్టీల్ గ్లాసుల్లో కొంచెం వదిలి మధ్యలో పట్టుకొని స్వీకరించాలని ఆ గ్రంథంలో ఉన్నది. ఆ కాలంలో కలియుగంలో దాన్ని అంత ప్రేరేపించాల్సిన పని లేదు అని నేను చెప్తే దాన్ని అంతా కట్టింగ్లు చేసి అదంతా వైరల్ చేశారు. దాని శాస్త్రం అలా ఉంది. దానికి మన మధ్య సినిమా యాక్టర్ ఒక ఆయన కూడా చెప్పాడు దాని గురించి క్లియర్గా, నేను ఇదే తీసుకుంటున్నాను అని. ఒక ఆయన గవర్నరు, రాష్ట్ర పెద్ద ఆయన, మన గవర్నర్ ఇప్పుడు లేరు, ఆయన కాలం అయిపోయారు, పాత ఆయన కూడా తీసుకునేవారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఆ ఒక్క విషయం అందరికి చెప్పాడు కదా, అందుకని ఆయన రాష్ట్రపతి, అందుకని మొత్తం ఆయన రూమ్లో ఉన్న వస్తువులన్నీ తీసేశారు ఆయన మారిపోయిన తర్వాత. ఫస్ట్ టైం ఇప్పుడు వరకు రాష్ట్రపతి భవన్లో వస్తువులన్నీ మార్పులు చేయలే, కానీ ఆయన మారిన తర్వాత మాత్రం చాలా మార్చారు కొత్తగా వచ్చిన వాళ్ళు. అంటే అది శాస్త్రంలో ఉన్నది, యోగులు రహస్యంగా చేస్తున్నది. అందుకని స్వమూత్రము అనే దానికి, గోమూత్రం కానీ స్వమూత్రం అనేది ఆరోగ్యానికి ఒకానొక కాలంలో మంచిది. అది స్వీకరించడం వల్ల చర్మం అనేది ముడతలు లేకుండా నిత్య యవ్వనంగా ఉంటారని ఈ యామలా తంత్రములో ఉన్నది. దీన్ని మనం గ్రహించాలి. బ్రహ్మాజీ గారు కూడా అదే చెప్పారు. రైట్. నెక్స్ట్ ఎవరు? మల్లేష్, తదుపరి ప్రశ్న. గురువుగారు, మిమ్మల్ని ప్రేరేపించిన సంఘటనలు ఏంటి? మీరు అఘోరిగా మారడానికి మిమ్మల్ని ప్రేరేపించిన సంఘటనలు ఏంటి? అయితే అఘోరగా మారాలని మేమేమనుకోలేదు. ఇప్పుడు కూడా అఘోర సాంప్రదాయాన్ని మేము ఆచరించినప్పటికీ పూర్ణ స్థాయిగానే దా మార్గంలో ఉన్నాం. అది బహుజన్మల నుంచి వస్తున్న సుకృతం అనుకుంటా. ఎందుకంటే నన్ను ప్రత్యేకంగా ప్రేరేపించడం అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మారడం. నేను పుట్టుకతోనే ఈ ఆత్మ సాధన, దైవ సాధన, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడము, తపస్సులని, గుహలని. ఏ వయసులో మీరు వెళ్ళిపోయారండి? నేను అతి చిన్న, అంటే 13లో వెళ్ళిపోయాను. 13 ఆ టైంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం రావడం చేసేవాడిని. నేను అతి చిన్నతనం నుంచి కూడా ఈ ముద్ర ఇలా వేసుకొని కూర్చునేవాడిని. చాలా చిన్న ఏజ్. సాధన చేయడం, భజనలు చేయడం, కీర్తనలు చేయడం, ఎక్కువ కొండల పైకి వెళ్ళి గుహల్లో ఉండడం మాకు దగ్గర ఉండేవి. ఇలా చేస్తూ ఉండేవాడిని. అది అమ్మగారు ఏదైనా దేవుడి సినిమా తపస్సు చేసినట్టు వస్తే నేను తపస్సుకి వెళ్ళిపోయేవాడిని. ఇంకా ఆ రోజు అన్నం తినేవాడిని కాదు, నాకెందుకు దేవుడు కనపడ్డు అని. అమ్మగారు అనేవారు, రేపు వస్తారులే నాన్న అని. ఒకసారి అయితే తలకేసి ఒక దేవుడు కనపడాలంటే రక్త తర్పణం చేస్తే వస్తారని చిన్న వయసులో తలకేసి
గడపకేసి దేవుడి గడపకి, హా. దేవుడి గుడిలో ఉంటే గడపకేసి కుదితే ఇదంతా మొత్తం బ్లడ్తో తడిచిపోయింది. ఇప్పటికి కూడా ఉంది అది. అమ్మో. మొత్తం అంటే పడి సృహ కప్పిపోయింది. తర్వాత మరలా మేలుకోవడం జరిగింది. అంటే అదొక దేవుని చూడాలి, దేవుడు అంటే ఏమిటి అనే ఒక తపన. ఆ తర్వాత నిజం తెలిసింది ఏంటంటే గురు సేవనే దేవుడి సేవ. నిజమైన సద్గురువు దొరికితే ఆయన్ని ఏ రకంగా ఇంకా పట్టుకొనే ఉండాలి. ఏం చేసినా అలా పట్టుకోగలిగితే మనం చాలా విద్యలో పొందొచ్చు. అదనమాట. గురుగారు, అఘోరాలు అంటే భావ్యమైనటువంటి జీవితంలో మానవులు మరణిస్తే అంత్యక్రియలు చేస్తారు. మరి అఘోరాలు కూడా అంత్యక్రియలు అఘోరాలకు కూడా పరమపదిస్తే అట్లనే అంత్యక్రియలు చేస్తారా? మీరు ఎలా దాన్ని? అఘోరాల అంత్యక్రియల విషయంకి వస్తే వారిని నదిలో పడేస్తారు ఎక్కువ శాతం. కొంతమందిని పూడుస్తారు. అంటే పద్మాసనం వేసుకొని పూడ్చిపెడతారు. ఇట్లా పద్మాసనం మరణించగానే పద్మాసనం వేసేస్తారు, ఒక గుడ్డ కట్టేస్తారు, పూడ్చిపెడతారు. కొంతమంది గురువులు సాంప్రదాయాల్లో ఏంటంటే మరణించగానే నదిలో రాళ్ళు కట్టి వేసేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే చేపలైనా తింటాయి కదా వారి దేహాన్ని, ఎందుకు ఇది వృధా చేయాలి అనే ఆలోచన వాళ్ళదేమో అని నేను అనుకుంటున్నాను. అలా చేస్తారు అఘోరాలని. కర్మకాండలు అనేవి అసలు అఘోరంలోకి వెళ్తేనే కర్మకాండలు లేవు. అసలు వాళ్ళకి శుద్ధి లేదు, అశుభ్రంగా ఉంటారు, ఊరు అవతలు ఉంటారు. దేనికి మంచి అసలు వాళ్ళకి మంచిగా ఉండేది మనకు మంచిగా ఉండేది వాళ్ళకి మనకు కనపడదు. ఎప్పుడు మురికి వస్త్రాలు కట్టుకుంటారు, నల్ల వస్త్రాలు కట్టుకుంటారు. ఇప్పుడు మేము ఒంటరిగా శ్రీశైలం కానీ ఇట్లా వెళ్తే ఒక చిన్న ముక్క చినిగిపోయి ఏదో ఒక గుడ్డ కట్టుకుంటాం, దాన్ని ఒక ఏదో కంబలి కప్పుకుంటాం. ఒక ప్రత్యేకమైన ఆర్భాటాలు అఘోరాలకు ఉండవు. అంటే అలా జీవించాలని ఆనందపడతారు. గొప్ప రహస్యం చెప్పంటారమ్మా, బీదవాడు పొందిన ఆనందం కోటీశ్వరుడు పొందలేడు. అవునా? 100%. బీదవాళ్ళు అంటే వారికి జీవనోపాధి జరుగుతూ ప్రశాంతంగా తినడానికి ఉండి రిలాక్స్గా ఉండడం ఉన్నంత జీవనము కోటీశ్వరులకు ఉండదు. ఇది నిజము. వారి నోటితో కూడా వాళ్ళకి ఎప్పుడు ఆనందం ఉండదు. వాళ్ళకి ఎప్పుడు ఏదో టెన్షన్స్ కూడా ఉండవు. వాళ్ళు తెచ్చుకుంటారు అవి టెన్షన్స్ కూడా కోటీశ్వరులు. అవును, అన్ని బిజినెస్ లాప్ ఇంట్లో ఉంటే వాళ్ళ తరాలు తినేంత ఉంటుంది. అన్ని వదిలేయండి, రిలాక్స్గా మీరు ఒక ప్రశాంతమైన యోగా ఆశ్రమానికి వెళ్ళిపోండి, ఉండదు, సమస్య లేదు. ఎప్పుడు ఉండి ఎవరు మాట్లాడితే మమ్మల్ని డబ్బులు అడుగుతారో అని ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని మీద ఎవరన్నా మనం ఒకవేళ వాళ్ళతో రెస్పెక్ట్ ఇస్తున్నా ఇదేదో ఇంక్రిమెంట్ కోసం డెవలప్ చేస్తున్నట్టుంది అనుకుంటారు. వాళ్ళు మనల్ని పాజిటివ్గా తీసుకోరు, లేకపోతే జాబ్ ప్రమోషన్ కోసం మాట్లాడుతుండ్రేమో అనుకుంటారు. అంటే వాళ్ళ దగ్గర మనం మాట్లాడితే వాళ్ళు అది ప్రేమగా స్వీకరించరు, ఇలా ఆలోచిస్తుంటారు. చాలా మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు చెప్పారు, ఆనందం పొందలేకపోతున్నాం గురువు గారు మేము అని. నాయన అర్జెంటుగా మీరు ఎన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్దాం పండి అని చెప్పి వాళ్ళని అప్పుడప్పుడు శ్రీశైలం ఎక్కడికైనా తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. మామూలు వ్యక్తుల్ని మీతో పాటు తీసుకువెళ్తారండి? ఎన్ని రోజుల పాటు అలా? వారము అట్లా తీసుకెళ్ళి ఎమ్మడే పంపిస్తా, వాళ్ళు ఉండలేరు కదా అక్కడ. అంటే ఎవ్వరు చూడని ప్లేసులకి తీసుకెళ్తుంటా, సీక్రెట్ ప్లేసులు, ఇదిగో ఇలా ఉంటుంది, ఇదిగో ఈ గుహలో ఇలా ఉంది, అలా ఉంటది అఘోర సాంప్రదాయం. మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయండి? మరి ఎటువంటి ఆహారం తీసుకుంటారు? అఘోర సాంప్రదాయం ఆహార అలవాట్లు ఇప్పుడు అడవుల్లో ఉంటారమ్మా, ఆకలి అయినప్పుడు భిక్షాటనకు వస్తారు, లేకపోతే ఎవరైనా తీసుకొచ్చి పెడితే అక్కడ టీ కాచుకుంటారు, టీ తాగుతాం అప్పుడప్పుడు. లేకపోతే అది నిప్పుల మీద హోమగుండంలోనే, ఆ హోమగుండంలోనే అన్నం వండుతాం, ఆ హోమగుండంలోనే టీ కాస్తాం, ఆ హోమగుండంలోనే మంత్ర సాధన చేస్తాం. దానికి రకరకాలుగా ఉండదు, ఒకే కమండలం ఉంటుందమ్మా. నా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర కమండలం ఉంది, ఆ మామూలు గిన్నె లాంటిది. దాంతోనే స్నానం చేస్తాం, దాంతోనే అన్ని కార్యక్రమాలు చేస్తాం, దాంతోనే కాలకృత్యాలు తీసుకుంటాం, దాంతోనే మంచినీళ్ళు తాగుతాం, అన్నీ ఒకే దాంతో. దాన్ని శుద్ధి చేస్తాం, ఎప్పటికప్పుడు బూడిదతో శుద్ధి చేసి కడిగి పెట్టుకుంటాం. ఇట్లా నియమాలు. ఆకలి అయినప్పుడు, ఆకలి కాదనుకో ఏదైనా ఆ వ్యక్తి శరీరానికి సరిపోయే ఆహారం ఎక్కువ స్టోరేజ్ చేయము. ఈరోజు మనిషి బతికేది 60-100 సంవత్సరాలు అనుకుంటే మనం స్టోరేజ్ చేసేది కొన్ని తరాలు. మా తాతలు, మా పిల్లలు, మా మనవళ్ళకు కూడా ఒక 100 కోట్లు సంపాదించాలి, వాడి తర్వాత 1000 కోట్లు అంటే దానికి స్టోరేజ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అఘోరులకు ఎప్పుడు స్టోరేజ్ ఉండదు, ఎప్పటికప్పుడే
అంత మరుసటి ఎందుకు ఉదయం చేసిన చపాతీలు ఉంటాయి కదా, సాయంత్రానికి ఎదజల్లుతారు. పక్షులకో జీవరాశులకో ఉంచరు, మళ్ళీ సాయంత్రం కొంచెం వండుకుంటారు. ఎప్పటికప్పుడే. అది అఘోర ఆహార నియమాలు. ఇది అనేది ఏముండదు. మాంసం అని కూడా అంటుంటారు కొంతమంది, అఘోరాలు మాంసం భక్షిస్తారు అని. అసలు అఘోరాల విషయాల్లో మాంస భక్షణ అనేది ప్రత్యేకంగా లేదు. పూజా సమయములో మాత్రం శేషభాగము అని ఇంత ముక్క, ఒక రూపాయి బిళ్ళ, ₹10 బిళ్ళ ముక్కని మన కపాలంలో వేస్తారు. మనిషి తొడ భాగము ఎక్కడో నుంచి తీసి, అది డ్రై అయిపోయి ఉంటుంది, అది తినమంటారు. ప్రత్యేకంగా ఇలా తీసుకొని ఇలా తినడము అలాంటిది ఏమి ఉండదు. అయితే ఒక చిన్న అద్భుతమైన కథతో ముగిస్తాను. అఘోర సాంప్రదాయంలో ఒక అద్భుతమైన సంఘటన ఎవ్వరికీ చెప్పలేదు, నేను ఈ రహస్యాన్ని మీకు చెప్తున్నా. హిమాలయాల్లో ఉత్తరకాశీ పైన అన్ని సంగమాలు జరిగే స్థలాల్లో నేను తిరుగుతున్నా ఒకసారి. నాకు అప్పటికి ఏమీ అంత పరిజ్ఞానం లేదు. హనుమతుపాసన చేస్తున్నా, ఆంజనేయ స్వామి మంత్రాన్ని చదువుతూ సాధన చేస్తున్నా. ఇంకా బుద్ధి ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో బుద్ధిని, ఇంద్రియాలని బలంగా నిలబెట్టే స్థాయి పెరగాలి. అప్పుడు చిన్న వయసు కదా, ఏదో పని చేసుకుని శుభ్రంగా ఉన్నా. గోన పట్టీలు మాత్రమే, గోనలు కట్టుకుంటున్నా, కంబలు వేసుకుని గోనలు, ఏమి వస్త్రాలు ధరించకుండా ఏదో పిచ్చి వైరాగ్యంగా ఉండే రోజుల్లో ఒక నదీ సంగమంలో ఉత్తరకాశీ దగ్గర ఒక స్థలంలో 2 అఘోరాలు, నాదనాథ అఘోరాలు కూర్చున్నారు. నాదనాథ అఘోరాలు అంటే కళ్ళకు కాటిక పెట్టుకొని ఇలా మొత్తం విభూతి రాసుకొని అద్భుతమైన అఘోరాలు వాళ్ళు. వాళ్ళల్లో ఒక అతను మంచి పవర్ఫుల్గా ఉన్నారు, ఒక అతను అంటే మనకు తెలుస్తుంటుంది, కొంత ఆయన మామూలుగా మాట్లాడుతున్నారు. ఇంకొక అతను వాళ్ళ దగ్గర గంజాయి దొరుకుద్దని పల్లెవాడు వచ్చాడు, ఈ కొండ జాతి అంటే కొండల్లో గొర్రెలు కాసుకునేవాడు. వాడు వచ్చాడు, వాళ్ళ దగ్గర ఏదో దొరుకుద్దని. ఎప్పుడు అరుస్తూ ఉన్నవాళ్ళు, కోపం, పగ ఇద్దరు చెడు అని వాళ్ళని అరుస్తున్నాడు. అక్కడికి పోయి ఒక శవం వస్తుంది, కొట్టుకొని వస్తుంది, తీసుకురాపండి అన్నాడు. అంటే నేను బక్క సన్నగా ఉండేవాడిని, వాడిని తోడు తీసుకుపోయి ఆ శవాన్ని బయటికి తీసి, యథార్థం జరిగింది ఇది. అంటే నాకు ఒక సాంప్రదాయం తెలుసు, గురువులు ఏం చెప్తే ఆ పని చేస్తామ్మా, ఇక దాంట్లో తప్పు చెడు అవన్నీ నేను చూడను. వాడు మాత్రం తీసుకొచ్చాడు. వాడు తీసుకొచ్చిన తర్వాత దాన్ని ముక్కలు చేయమన్నాడు. తొడ భాగం తీసి చిన్న చిన్న ముక్కలు తీయమన్నాడు. అది చర్మము తీస్తే తెల్లగా వచ్చింది లోపల, పై భాగం ఒక తొడ, మళ్ళీ లోపల దాన్ని ఒక కట్ చేయమన్నాడు, కాల భాగాన్ని పెద్దది ఇచ్చాడు. కొంచెం భయం కదా, నా ఎనర్జీ సరిపోవడంలే దాన్ని తీయడానికి. అప్పుడు పక్కనోడు, నువ్వు చూస్తుంటావేందని వాడిని ఒక దెబ్బ వేశాడు, కొట్టారు వాడిని. ఒక దెబ్బ వేస్తే వాడు కట్ చేశారు. అక్కడ నిప్పుల మీద మంటలో ఒక పెద్ద కడ్డీ పెట్టి దాన్ని కుక్కంకేసి దాన్ని కాల్చమన్నాడు. నిప్పులేసి ఆ మనిషి తొడ అని బాగా డ్రై అయ్యి కాలుస్తుంటే తెల్లగా లేచిపోయింది ఆ పై చర్మం అంతా, కాలి అదంతా అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం నీళ్ళల్లో మళ్ళా కడగమన్నాడు. కడిగి మళ్ళా కాల్చమన్నాడు, మరలా కడగమన్నాడు, మరలా కాల్చమన్నాడు. అలా 3 సార్లు కడగడం కాల్చడం అయిపోయిన తర్వాత చిన్న ముక్కలు చేయమన్నాడు. ఇంతే, దాన్ని కూర్చొని ముక్కలు చేయి అన్నాడు. అంతా చేసి ఒక కొండ మట్టి కొండ పెట్టి దాంట్లో ముక్కలు వేసి కడుక్కొని రాపో అన్నాడు. మళ్ళా కడగం, అంతా కడిగి వేసాం. అట్లా కొన్ని రోజులు బాగా చాలాసార్లు కడిగిన తర్వాత దాంట్లో ఏదో పొడి పోసాడమ్మా, అదొకటి నాకు తెలియదు. అప్పటికి ఇంత పరిజ్ఞానం రాలే నాకు, నేను ఉన్మత్తుడినయ్యి అలా తిరుగుతున్నా హిమాలయాల్లో. అప్పుడు ఆయన ఇలా వేసి అందులో పొడి ఏదో వేసాడు, ఉడికించాడు. అంతా ఉడికించిన తర్వాత కొంచెం ఇంతే అయింది, అంటే పెద్ద మొత్తంలో కాలే, ఇంత అయింది అంతే. అంతా పోగా అదే మరి అంత అయింది. వాడు ఉంటాడు కదా పక్కన, వాడు కొండ జాతి వాడు, వాడికి అంత గంజాయి ఏదో రకంగా, వాడు గంజాయి తాగాలని వచ్చాడు వీళ్ళ దగ్గరికి. వాడు నన్నేం తిట్టడం లేదు కానీ కోపకిచ్చుకుంటున్నాడు, వీడు ఇంకా రాడు వీడు అని నన్ను అడుగుతున్నారు. వీడికి ఇంకా జ్ఞానం రాలేదు, వీడు ఇంకా పిల్లవాళ్ళలాగే ఉన్నాడు అని నన్ను కొంచెం అరుస్తున్నాడు. వాడిని మాత్రం ఖచ్చితంగా ఖండితంగా అరుస్తున్నాడు. కర్మలు పోతాయని నేను అనుకుంటున్నా మనసులో. అలా తిడుతున్నారు. అయిపోయిన తర్వాత ఉడికి తిప్పు అన్నాడు. ఒక పుల్ల పెట్టి తిప్పుతూ ఉన్నా, వాసన ఎన్ని ఏం రాలేదు. అంతా ఉడికిన తర్వాత దాంట్లో ఇలా బోర్లు ఇస్తే సన్న ముక్కలుగా అంతా పడింది ప్లేట్లో. అంటే వాళ్ళ దగ్గర ఉన్న పాత్రలో, మన కపాల పాత్ర ఉంటుంది కదా, ఇంత ఉంటుంది. కపాలాలు నునుపుగా చేసి రౌండ్ పాత్రలు చేసుకుంటారు. ఇలా కపాలమే, అంటే పండ్లు గిళ్ళు ఉండవు, నీట్గా కట్ చేపిస్తారు. దాంట్లో వేశారు. వేసిన తర్వాత కాయన నువ్వు కొంచెం తింటావా అన్నాడు.
నేను తిననండి అన్న భయం. నాకు తెలుసు కదా, నేనే కల్లారా చూశాను. అస్సలు మొదటి నుంచే మాంసాహారం అట్లా లేదు, వైదికుల ధర్మం ఏదో కొంచెం ఉంది కాబట్టి ఇక దాన్ని నేను తినలేకపోయాను. రే నువ్వు తింటావా, వాడికి ఒక ముక్క పడే అని అంటే వాళ్ళు పెట్టాలి, నువ్వు కూడా తిను అని చెప్పి తింటానని ఒక మరి గురు ప్రసాదం కదా, ఒక ముక్క వేసాడు. వాళ్ళు మొత్తం ప్లేట్లో వాళ్ళు పెట్టేసుకున్నారు. నేనే ఇలా పెట్టుకొని వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే వాళ్ళని చూస్తున్నా. వాళ్ళు శుభ్రంగా తినేస్తున్నారు. తిందామా వద్దా తిందామా వద్దా అని సందేహం, కానీ అలా పెట్టుకున్నా ప్రసాదంగానే. లాస్ట్కు నోట్లో వేసుకున్నా కానీ నమలడానికి భయం అవుతుంది. ఆ పంటి కింద ఉంది ఆ ముక్క, పండ్లు కూడా తగలనీయకుండా నోట్లో పెట్టున్నా. దాని లాలాజలం వస్తుంది కదా, దాన్ని మనం లోపల వేసుకున్నప్పుడు లాలాజలం స్వీట్గా వస్తుంది. అప్పుడు స్వీట్గా వచ్చినప్పుడు అప్పుడు దాన్ని ఇంకా నమలడం మొదలుపెట్టా. చిన్న ముక్కే. తర్వాత అనుకున్నా అమ్మా ఇంత పెట్టించుకుంటే బాగుండేమో అని. కానీ అప్పటికే వాళ్ళు తినేశారు. వాడు చేశాడే వాళ్ళు చేశారని మనం చేసామనుకో అది విషతుల్యం అవుతుంది. వాళ్ళు యోగోరాలు. అదే శక్తిని నేను 16 సంవత్సరాల తర్వాత పొందాను. దాని తర్వాత ఒక అడవిలో చాతుర్మాసం చేసేటప్పుడు ఒక శిష్యుడు వచ్చాడు. రాత్రి 8 వచ్చాడు. వచ్చి ఆకలి అన్నాడు. ఏం లేదని, ఒరే నీకు నచ్చిన ఆకులన్నీ కోసుకొని రాపో అని చెప్పా. మొత్తం విషతుల్యమని గన్నేరు పప్పు ఆకు, యాప, గన్నేరు, రకరకాల ఆకులన్నీ తీసుకొచ్చాడు. అన్నీ శుభ్రంగా ఒలువు, కాడలు లేకుండా అన్నీ ఒలిచిన తర్వాత ఉడకబెట్టి దాన్ని నీళ్ళు వంచేసి దాంట్లో పొడి వేసి, ఆమదం ఉంది దీపారాధనకి చేసే ఆమదం, అది కొంచెం వేసి దాన్ని మార్చేసి నిప్పుల మీద రొట్టె చేసి వాడికి పెట్టా. మొత్తం తినేశాడు. ఇక ఆ ఆకు మొత్తం అంత అద్భుతంగా, నేను ఇంత తిన్నా వాడు అంత తిన్నాడు. నేను ఆ ప్రాంతం వదిలేసిన తర్వాత వాడు ఏం చేశాడంటే, తన గురువుగారు ఎందుకు ఆ టైంలో పోయావు ఏం పెట్టాడండి అంటే, గురువుగారు ఈరోజు ఒక అద్భుత పదార్థం చేశాడు, నేను రేపు మన ఇంట్లో చేస్తా అని వాడు అన్నీ తీసుకొచ్చి చెప్తే వాడు హాస్పిటల్ పాలయ్యాడు. మోషన్లు వాంతులు. గురువులు చేసినట్టుగా చేశాడని శిష్యుడు చేస్తే అది తప్పు. అలా చేయకూడదు. వారి ముఖంగా మాత్రమే చేయాలి, గురుముఖంగా చేయాలి. అందరూ ఇలాగే ఉంటారు, అందరూ ఆ స్థాయి గల్లోళ్ళు అందరూ ఉండరు. మనం ఏమనుకుంటామంటే స్వామీజీ కాగానే ఒక డయాగ్రామ్ గీసుకుంటాం, ఇలా ఉండాలి అని. నో, ఎవరి బాడీ, వాళ్ళ స్కిల్స్, ఎవరి విధానంలో వారి స్థాయిలో అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఒకటి, వారు ఏ స్థాయిలో అభివృద్ధి చెందినా లోకహితంగా ఉండగలిగితే చాలు. లోకాన్ని నష్టపరిచేటట్టుగా ఉండకూడదు అంతే. స్వామీజీ అంటే లోకాన్ని నాశనం చేసేటట్టుగా ఉండకూడదు, అది మనం గుర్తించాలి. ఈయన వల్ల లోకానికి నష్టం లేదు, అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ ఆశీర్వదిస్తాడు అనేవాడిని మనం ఎంచుకోవాలి తప్ప మనం ఒక డయాగ్రామ్ తీసుకోకూడదు ఇలా ఉండాలి అని. అఘోరాలంటే అలాంటి మంచి వాళ్ళు, వాళ్ళలో ఎంతో మంచితనం ఉంది, అంతటా సమదృష్టి చూసే మంచితనం ఉంది. వాళ్ళతో కలిసి పూర్తి స్థాయిలో తిరగబట్టి ఈ జ్ఞానం లభించింది. నిజంగా వాళ్ళతో ఉంటే ఇంకెంత జ్ఞానం లభించునో అని. అది కూడా వాళ్ళ వరం ఉండాలి. నాకు ఇంకొన్ని సంవత్సరాలు సమయం ఉంది పూర్తిగా వారితో ఉండడానికి. ఇంకా సమయం ఉంది. పూర్తిగా అఘోరగా మారడానికి ఇంకొక 20 సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి మనం. ఇప్పుడు కాళీ తార అయినా కూడా సంఘములో గురువులు చెప్పిన ఆదేశానుసారం ఇంకొక 20 సంవత్సరాలు నేను ఉండాలి. తర్వాత పూర్తి స్థాయిలో పర్వతాలు ఎక్కితే ఇంకా దిగము అని నా పూర్తి నమ్మకం, అంటే ఒక విశ్వాసం. నేను వెళ్ళిపోవాలి గురువుల దగ్గరికి అని. 20 సంవత్సరాలు భౌతిక మాయల దగ్గర ఉండి కొంతమందిని సాధన చేపిస్తూ ఉన్నారు. జై గురుదత్త. దేవాలయాల్లో చాలా మంది సాధువులను చూస్తామండి, అలాగే అఘోరాలను కూడా చూస్తూ ఉంటాం. అయితే వారితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఎవరు మాట్లాడరు, కనీసం సమాధానం కూడా ఇవ్వరు. స్వామి ఇలా అని చెప్పడానికి వెళ్తారు, ఇలా అని. అంటే ఎందుకు అలా మాట్లాడరు? మాట్లాడితే ఏం జరుగుతుంది? మాకు కూడా అలాంటి సందర్భాలు వస్తుంటాయి. మేము మాట్లాడితే వాళ్ళ గురించి ఏదైనా చెప్పాలి. వాళ్ళలో పాజిటివ్గా చెప్తే వాళ్ళు మమ్మల్ని హ్యాపీగా చూస్తారు. అదే నెగిటివ్గా చెప్తే నెగిటివ్ ఉండింది, ఖచ్చితంగా నెగిటివ్ చెప్పాలి. అప్పుడు పరిస్థితి ఏంటి? ముక్కుసూటితనం యోగులకు ఎక్కువ ఉంటుంది. మాకు అంటే యోగులకు ముక్కుసూటితనం ఉంటుంది. ఏదైనా ఇప్పుడు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, ముక్కుసూటితనం ఎక్కువ ఉంటుంది. సడన్గానే ఈ కాలంలో ఎన్ని శ్వాసలు జీవిస్తుంది కూడా చెప్పగలనమ్మా నేను ఒక్కొక్కసారి. అంటే ఎన్ని శ్వాసలు తీసుకొని చివరి శ్వాసతో మరణిస్తుందని కూడా చాలా మందికి చెప్పడం జరిగింది. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎప్పుడన్నా వస్తుంటారు,
ఈవిడకి లేదమ్మా ఇక ఎక్కువ కాలం అని చెప్తాం. అయినా మీరు ఏదో ప్రయత్నం చేయండి అంటారు, బ్రతికించండి అని. ఈమె కరెక్ట్గా 3 పున్నములు దాటితే నేను బతికిస్తా, 3 పున్నములు దాటేంత వరకు ఆవిడకి లేదు. కొంచెం ఏదన్నా ఉందనుకో మనం బ్రతికించవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో అలా ఉన్న దేవుడు మన దగ్గరికి రానియడు, మనకు తెలియనియడు. ఉపాయం, వాళ్ళకి ఒక ఉపాయం చెప్పడానికి ఎక్కడ నెగిటివ్ గా చెప్పాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడారు అందుకని. అంతేగాని వాళ్ళ కోపం అలా ప్రదర్శిస్తారు, కావాల్సిన నటనే. వాళ్ళ కోపం అనేది యోగులకు భూషణం, అంటే నటన. వాళ్ళతో తిట్టించుకోకూడదు అసలు అని అంటారు కదండి. వాళ్ళ తిట్టినా కూడా ఏమి కాదమ్మా, నటనే. కానీ కావాల్సి తిట్టించుకోకూడదు. హే పో అంటే కోపమే, ఏం కాదు. అది మనం ఫీల్ కాకూడదు, మనల్ని దూరం పెట్టడానికి అలా అంటారు. ఇప్పుడు మన గుహల్లో ఎన్నో చిత్రాలు ఉంటాయి. గుహల్లోకి మేము రాకుండా కొన్ని రక్షణ వలయాలు ఏర్పరుస్తాం. వాటి దగ్గరికి కాగానే వాళ్ళకి భయం వస్తుంది. భయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దూరంగా వెళ్ళిపోతారు, భయపెట్టడానికి అంతే. ఇప్పుడు ఒక ఎలుగుబంటి ఉండేది మాతో స్నేహం చేసి, దాన్ని మా ప్రాంతానికి రావంటే దాన్ని దాటి రావాలి, కొంచెం దూరంలో అక్కడ ఉంచుతాం దాన్ని. అది ఆ ప్రాంతానికి వచ్చి అది భయపెడుతుంది, ఆటోమేటిక్గా పారిపోతారు. మా సాధన భగ్నం జరగకుండా ఉంటుంది కదా. ఇట్లాంటి అలా కుక్కలను, ఎలుగుబంట్లని, కుక్కల్ని, చిన్న చిన్న చిరుతపులని కూడా నేను స్నేహం చేశాను. చిరుతపుల్లులు, చిరుతపులు అంటే గ్రేటని కాదు, అది సహజము. రోజు ఒక అడవిలో ఉండేవాడిని, వచ్చేవి ఎలుగుబంటి చిన్న బిస్కెట్లలో వేసాను, కొన్నాళ్ళకి అలవాటు అయింది. చిరుతపులకి ఒకసారి అనుకోకుండా పెద్ద ప్రమాదం వచ్చింది. దాన్ని అప్పుడు తుడిచి దాన్ని బాగు చేసి కట్టుకట్టి మళ్ళీ నా గుహలోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత అది కొంచెం స్నేహమైంది. కోబ్రాస్ బ్లాక్ ఒకసారి ఉంది, ఒక పాము స్నేహంగా వచ్చింది. స్నేహమా ఏమైందంటే నాకు దెబ్బ తగిలింది ఏదో చెప్పింది దాని భాషలో. ఏమో దానికి కొంచెం అంత రాసి అలా మట్టి రాసి ఏదో కట్టుకట్టి వారం రోజులు నా బ్యాగ్లోనే ఉంచుకున్నా, ఓ బ్లాక్ కోబ్రాని. అమ్మో, రియల్గా జరిగింది. నేను మళ్ళీ దాన్ని తీసి, ఆ వీడియో కూడా ఉంది ఒకటి మా తీశారు, మళ్ళీ దాన్ని తీసి స్నేహమా ఇంకా చాలు వారం రోజులు ఉన్నావుగా వెళ్ళిపో అంటే వెళ్ళిపోయి. అదని కూరలేదేవి ఏంది లేదు. అలాగని ప్రతి పాము నేను పట్టుకుంటానని ప్రదర్శించకూడదు. ఆనెస్ట్గా రియల్గా అవసరమైనప్పుడు ప్రదర్శించాలి. అనవసరంగా ప్రదర్శిస్తే మనుషులకు కానీ ఆ పాముకు కానీ నష్టం జరుగుతుంది. మనకు అది సహజ సిద్ధంగా జరగాలి. ఒకరోజు ఉడతలు అలా అడవిలో వెళ్తున్నా, ఆకలి అవుతున్నాయి అన్నది ఉడతలు. అమ్మడి నేను ఇలా పెడితే అవంతటి అవే చెట్లు మించి దిగి ఆ ఉడతల ఆహారం తిని వెళ్ళిపోయినాయి. ఎంత బాగా ఆనందం. నేను ఎప్పుడు వాడితే ఎక్కువ ఉడతలతో స్నేహం చేస్తాను. మీకు ఆకలి అవుతుందా తినండి అంటే వచ్చి తిని వెళ్ళిపోతాయి. మళ్ళీ అక్కడ స్నేహం చేసుకొని రోజు అక్కడికి వెళ్ళి అలా చేయను. అక్కడ ఆ క్షణం అవన్నీ నేను వీడియోస్ ఫోటో తీసుకుంటుంటా ఎప్పుడన్నా చిన్న చిన్న గుర్తుగా. అట్లా ప్రేమించాలి. అది ఎంత ప్రేమించాలంటే అనంతమైన ప్రేమ, కల్మషం ఉండదు దాంట్లో, నీకు చెడు జరగదు ఆ ప్రేమ. అలాంటి ప్రేమతో మనం కలిసి జీవించాలనే వాటికి అనిపించాలి నేచర్కి. ఇక ఇతని వల్ల మనకు నష్టం జరగదు అని వాటికి అనిపించాలంటే మనం ఎంత కల్మషం కళ్ళల్లో కానీ దేహంలో కానీ భావజాలంలో కానీ దివ్యశక్తి కూడా ఉండాలి కొంత. ఇలా ఉంటేనే అవి మనల్ని ప్రేమిస్తాయి. అలా పూర్తి స్థాయికి వీరస్థాయికి చేరడమే అఘోరం అంటే. ఘోరమే ఉండదు, ఎంత ప్రేమో వాళ్ళకి. అర్థం చేసుకోవడం కష్టం, కంటితో చూసేది నిజము కాదు. చివరిగా ఒక ప్రశ్న, స్మరణ అంటే ప్రతినిత్యం మీరు శివనామ స్మరణ చేస్తూనే ఉంటారా? క్షణక్షణం ముందు చేస్తాం, తర్వాత చేయాల్సిన అవసరం లే. లోపల ఆటోమేటిక్గా ఏదైతే మనం అనుష్ఠిస్తామో అది జరుగుతూనే ఉంటుంది. ఇది ప్రాక్టీస్. ఇప్పుడు ఇలా ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు భయము, కంపితము, చెమటలు అలా పడతాయి. స్టార్టింగ్లో కొంచెం భయం ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోద్ది కదా. అలాగే ఈ దేహము కూడా మంత్ర సాధన కూడా చేయంగా 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 దాని ధారణం అవుతుంది. ధారణమయ్యి అది స్మరణ స్మరణ స్మరణ, ఆ స్మరణ స్థితి ఆ సమాధి స్థితికి చేరుస్తుంది. రోజు జరుగుతూనే ఉంటుంది. ఇక కొద్దిసేపు నా ఓం నమస్తే, ఇందాక కూడా మీరు ఏదో చెప్తుంటే అదో ఆ టాపిక్ వస్తే ఆటోమేటిక్గా ఓం నమ శివాయ అనే ఫీలింగ్ వెళ్ళిపోయింది. అంటే అది లోపల దానికి సంబంధించిన స్టోరేజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు జనాలకి భౌతిక సంబంధించిన స్టోరేజ్ ఎక్కువ ఎలా ఉంటుందో, యోగులకి స్పిరిచువాలిటీకి సంబంధించిన స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది బాడీలో. ఏది నొక్కినా అదే రిలీజ్ అవుద్ది. కానీ బట్ స్టిల్ ఆ లోపల అప్పుడప్పుడు కొన్ని నెగిటివ్స్ కూడా వస్తుంటాయి. కానీ అది ఒక్కదాన్ని పట్టుకొని ఇది చెడు అని గుర్తించకూడదు. అంటే అది హ్యూమన్ బాడీ అనుకోవచ్చు. సహజంగా కోపం వస్తుంది,
సహజంగా రాగం వస్తుంది, సహజంగా ఆకలి అవుతుంది సడన్గా. హ్మ్. అది అది హ్యూమన్ నేచర్. హ్మ్. కానీ ఎక్కువ శాతం పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, హ్మ్. వాటిని మనం స్వీకరించాలి. హ్మ్. పూర్తి పాజిటివ్ వైబ్రేషన్ మనం కోరకూడదు. హ్మ్. అలా పూర్తిగా పాజిటివ్ వైబ్రేషన్ మన దగ్గర ఉండదు, హ్మ్. అంటే మనకు పరిధిలో అత్యాశ ఉండవు అవుతుంది. అవి. హ్మ్. అవి చాలా సుదూరాల్లో ఉంటాయి. వాటిని మనం చేరాలంటే ముందు ఈ మంత్ర జపము, తపము, భజనలు, ధ్యానము, సంకీర్తనములు, హ్మ్. ఏమంటారు, నవవిధ భక్తి మార్గ శ్రవణము, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చరణం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. హ్మ్. ఈ నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకొని హ్మ్. సాధనా దిశలో అలా 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 యోగులుగా, అఘోరులుగా, ఒక్కొక్క కొన్ని జన్మలుగా యోగులుగా, అఘోరులుగా వాడి గుండెల్లో కొంచెం గుడి కట్టుకుంటూ వస్తాడు. హ్మ్. వాడి హృదయంలో, మనస్సుతో ఆ గుళ్ళు కొన్ని జన్మలకు పూర్తయితాయి. హ్మ్. ఇందులో అంటాడు, మైన తేరేలియే హృదయందర్ మందిర్ బనాయ. హ్మ్. మనస్సులో గుడి కట్టే స్థాయికి వెళ్తే హ్మ్. అది కొంచెం కొంచెం కడతావు, ఒకేసారి అంత గొప్ప గుడి కట్టలేవు. హ్మ్. ఎందుకంటే ఒక్కొక్క అడుగు అవి వేసుకుంటూ చాలా వెళ్ళాలి. బయట ఎక్కువ కట్టుకుంటాం కదా, బయట అవునండి. ఇల్లు కట్టుకుంటాం, బయట ప్రాపర్టీస్ కట్టుకుంటాం, హ్మ్. లోపలిది ఇక్కడ కట్టడం అంత సులభం కాదు. ఇహ సంబంధాలు ఎక్కువ ఆ, ఉంటాయి. పరలోకం. వాటిని మనం అప్పుడప్పుడు కట్టుకోవచ్చు. హ్మ్. వాటితో పాటు ఈ గుండెల్లో మాత్రం దేవుడికి గుడి కట్టండి. హ్మ్. ఈ మిగతా భాగాల్లో మీ ఏమైనా కట్టుకోండి. హ్మ్. హృదయంలో మాత్రం దేవుడికే మీరు గుడి కట్టగలిగితే హ్మ్. మీరు హాయిగా ఉంటారు, రిలాక్స్గా. హ్మ్. గురువుగారు చెప్పారు కదా, ఇదే నిజం. మిగతా అన్ని భౌతికం కట్టడానికి వీళ్ళందరూ ప్రేమలు, అనురాగాలు ప్రదర్శించాలి. హ్మ్. గుండెల్లో మాత్రం దేవుడికే గుడి కడతా, నేను ఎవరిని ప్రేమించను అని నీ లోపల అనుకోవాలి. బయటికి చెప్తే మళ్ళీ మనకు వ్యతిరేకం అవుతాం. నువ్వు నన్ను ప్రేమించవా అంటారు. నో హ్మ్. అని అనకుండా ఎస్ అనాలి, లోపల మాత్రం దేవుడికే గుడి కట్టాలి. హ్మ్. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే హ్యాపీగా ఉంటారు. ఆ దేవుడు అంటే ఈజ్ మీనింగ్స్ అండ్ పీస్ ఆఫ్ మైండ్, సర్వీస్, లవ్, అంతే. మీరు ఏం చేయాల్సిన పనిలే, ఆ భావం పెట్టుకోవాలి. మంచి హృదయం, హ్మ్. వికసిస్తున్న పుష్పములాగా. ఆ హ్మ్. ఫ్లవర్ ఉంటుంది, గులాబీ చెట్టు, దానికి మూత్రం పోయి, మట్టి పోయి, నీళ్లు పోయి, ఏమైనా పోయి, చెడు పదార్థమైన పోయి, అది అద్భుతంగా ఫ్లవర్ వికసిస్తుంది. అది అంటది, నువ్వు నాకు ఇలాంటి నీళ్లు పోసావు కాబట్టి నేను వికసించను, నేను మురికి వాసన వచ్చే నీళ్లు పోసావు కాబట్టి నేను మురికి వాసన ఇస్తాను అన్నది. హ్మ్. గాడ్ అలాంటి వాడు. హ్మ్. నీ గుండె అలా ఉండాలి. హ్మ్. నువ్వు అలా వికసిస్తుంటే ఆ స్మెల్ ఏమైనా చేయని, నువ్వు మాత్రం అందమైన సువాసనే వెదజల్లాలి. పరిమళం. ఆ గులాబీ చెట్టులాగా దానికి ఏమి పోసినా అది గులాబీ ఫ్లవర్ అందమైన సువాసన ఇస్తుంది. హ్మ్. నీకు అది ఇచ్చావు కాబట్టి నేను ఇది ఇస్తా అనదు. కానీ Hmm. మనిషి అలా కాదు. నువ్వు ఎంత ప్రేమించు, ఎంత అనురాగించు, ఎన్ని రకాలుగా సిలిండర్గా Hmm. అది విషయం కక్కాలంటే అమ్మడే కక్కేస్తాడు. అంతే కదండి. కానీ నేచర్ అలా కాదు. సమస్య లేదు. Hmm. సృష్టి తిరగబడినా సరే నేచర్ దాని సహజ గుణం పోగొలుపుతుంది. Hmm. మనిషి గుణం క్షణ క్షణం మారిపోతుంటుంది. Hmm. అందుకని మనిషి కంటే నేచర్ని నమ్ముతారు, వాడే అఘోరి. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా మీకు? మేడం ఒక డౌట్ సార్, మీరు ఏమంటారంటే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీకున్న జుట్టు నిజమేనా, లేదంటే అది ఏమైనా విగ్ పెట్టుకున్నారా? ఇది ప్రదర్శించాలా ఇప్పుడు? ఖచ్చితంగా చెప్తాను. ముందు జుట్టు విషయము, కురువపురం అని ఇక్కడ ఒక ప్లేస్ ఉంది మనకి, ఇక్కడ దగ్గరలోనే మహబూబ్ నగర్ దగ్గర లోపల ఉంటుంది. లోపలికి వెళ్ళి నేను మొట్టమొదట కురువపురం వరకు నేను యోగానందలాగా, మహావతార బాబాజీలాగా మామూలు లేడీస్కున్న జుట్టులాగా ఇక్కడికి ఉండేది. అంటే బాగా రోజు తలస్నానం చేసి తుడవడము, దాన్ని జాగ్రత్తగా చుట్టి పెట్టుకోవడము అలా చేసేవాడిని. కురువపురం వచ్చిన తర్వాత నాకెందుకో ఇంకా దీన్ని ఆరాధించడం మంచిది కాదు అని జుట్టు మీద విరక్తి కలిగి నదీ స్నానం చేయడము, అలా వచ్చి కూర్చోవడము. నదీ స్నానం తుడిచేది లేదు, తుడవకుండా అలాగే ఉంచేటప్పటికి ఇంత చాటలాగా ఇక్కడ దాకా మొత్తం చాటలాగా వచ్చేసింది. మొత్తం కట్టేసి చాటలాగా అయిపోయింది, ఇట్లా లేడీస్ లాగా అయిపోయిన తర్వాత అలాగే నర్మదా తీర పరిక్రమ చేశా. అలాగే జూనాగఢ్ వెళ్ళిపోయిన తర్వాత నర్మదా తీరంలోకి వచ్చేటప్పటికి ఒక ఆయన మెడ ఇట్లే ఉంటుంది, ఎక్కువ బరువు ఎక్కువైతుంది, మెడ ఇలాగే ఉంటుంది. అప్పుడు దాకా బరువు అనిపించేది కాదు, ఎందుకంటే హాయిగా ముడేసుకుని తేలిగ్గా ఉండేది. బరువు ఎక్కువ అవుతుంటే ఒక అఘోరి ఏం చేశారంటే, ఒక గురువు గారు ఎక్కడంటే కరెక్ట్గా మహేశ్వర్, అంటే నర్మదా చాలా వరకు కంప్లీట్ చేసి మహేశ్వర్కి వచ్చినప్పుడు కరెక్ట్గా కొన్ని భాగాలుగా చేశాం. అంటే ఇట్లా
అంటే కొంచెం ముడేసుకునేటట్టుగా. అప్పుడేమైంది, ఎక్కువ శాతం ఎడమ భాగానికి వచ్చింది కొప్పులాగా, కుడి భాగం తగ్గింది. సరే ఎడమ భాగమైన అప్పుడు మెడ ఇట్లా ఉంటున్నది. తర్వాత ఒక 4 ఏళ్ల క్రితం వరకు, 4 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఇలా మాట్లాడేవాడిని. ఎక్కువ శాతం ఇప్పుడు ఈ భాగంలో ఎక్కువ ఉండేది. ఆ భాగంలో కట్టి 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 అక్కడ కూడా శివలింగం లాగా అట్టగట్టుకుపోయింది. ఇక దాన్ని ఎట్లా చేయాలా మేడం, మీకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పిండు డాక్టర్. కొంచెం ఇట్లా ఇట్లా అయిపోతుంది రోజు, ఇట్లా ఇట్లా పెట్టి ఇలా. మామూలుగా గహోరాలు ఏం చేస్తారంటే సన్న సన్న పాయలుగా చేసి దారాలు చుట్టి దాన్ని ఒక క్రమబద్ధం చేసి వదిలేస్తారు. నేను అలాంటి అంతకంటే వైరాగ్యంగా ఉండాలని అప్పుడప్పుడు అనుకోకుండా పిచ్చి ప్రయోగం అనమాట. అంటే నేను ఇంకా దేన్ని పట్టించుకోకూడదు. అప్పుడప్పుడు అనిపిస్తుందమ్మా సడన్ గా చి అన్ని వదిలేసి వెళ్ళిపోదాం, కానీ గురువులు చెప్పారు కాబట్టి ఉందాం అని. అప్పుడు ఏమైందంటే దాన్ని మళ్ళా జాగ్రత్తగా ఇప్పుడు మీకు చూపిస్తా. ఇది చూడండి, ఇదే అనమాట. ఇది ఈ భాగంలో నుంచి చూడండి ఇలా ఉండేది, ఇలా ఉండి ఇదంతా అట్ట అనమాట. ఇట్లా మీకు బాగా ఇదిగో ఇదంతా అట్ట, ఇలాగ మొత్తం ఇంత అట్టలాగా ఉండేది. దాన్ని అదంతా కట్ చేసినప్పుడు దాని నుంచి వచ్చిన భాగములు నదీ స్నానం చేసి పెట్టి తెగిపోయేవి. నదీ స్నానం చేసేటప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే కొన్ని నల్ల దారములతో ఈ నదీ స్నానం చేసి ఉడిపోతాయి కదా, అలా కట్టేసేవాళ్ళమాట కొంత, అంటే ఆ స్థాయిలో ఉండడానికి. అంతే తప్ప ఇలా ఇలా ఉండేది, ఇలా ఉండి ఇంత మందం ఉండేది, పల్చగా ఇలా వచ్చేసేది. ఇప్పుడు మనం దీన్ని పరిశోధన అంతా చూడండి మీకు తెలుస్తుంది. ఇది ఇట్లా అనమాట. దాన్ని నేను ఏం చేస్తా అంటే నాకు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ నదీ జలాల్లో తిరుగుతున్నప్పుడు ఒక అద్భుతమైన మాత దయ వల్ల ఇది లభించింది. కొన్ని మేము తిరిగేటప్పుడు చాలా వాల్యుబుల్ దొరుకుతుంటాయి, వాటిని నేను దీనికే చుట్టేస్తుంటా, గోల్డ్ది అట్లా. ఒకసారి డైమండ్ ఏదో అట్లా దొరుకుతుంటాయి, ఎవరికైనా ఇచ్చేస్తుంటా కొన్ని, అంతే తప్ప ఒరిజినల్ ఇవి. కానీ ఇప్పుడు ఈ కాలం అని చెప్పడం లేదు. ఈ కాలం ఏముంది, డూప్లికేట్ గా కూడా 1000 రూపాయలు ఇస్తే వచ్చేస్తుంది. అంటే ఇది ఉన్నంత మాత్రాన యోగిని కాదు, యోగి అంటే ఇది ఉండాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా? ఇది 3వదమ్మా, 3 సార్లు తీసా ఇప్పటికి. అంత ఒకసారి గుండు చేపించారు 2 సార్లు, మరలా 3వసారి ఇక త్వరలో అనుకుంటున్నాము, కానీ గురువు ఆదేశం రాలేదు. ఇది 3వసారి. అంటే ఒకటేమో 4 సంవత్సరాలకు తీశాను, ఒకటి 6 సంవత్సరాలకు తీశాను. ఇది 20 సంవత్సరాలు దాటిపోయింది, 20-25 సంవత్సరాల నుంచి ఉంది. ఇంకా దాన్ని నేను తీయలేదు. అంటే ఇది అట్టగట్టకపోవడము, లేకపోతే జుట్టు పెట్టు, నాకు మహావతార్ బాబాజీ అంటే బాగా ఇష్టం. దానివల్ల ఇలా అంత మెత్తటి జుట్టు ఇలా ఉండేది. అందరు ఈర్ష్యపడే వాళ్ళకు చాలా మంది నల్లటి జుట్టు ఇంతవరకు ఉండేది, మోకాళ్ళ దగ్గరికి కింద. దాన్ని బాగా చుట్టేవాడిని. దాని తర్వాత అది అట్టగట్టకపోవడం వల్ల అది కొన్ని ఇబ్బందులు అయ్యి ఎంత కష్టమో కొత్త ఈ కత్తెరలు వాడి దాన్ని భాగాలుగా చేసాం. అదే అఘోరాలు స్టార్టింగ్లో ఏం చేస్తారంటే ఆ జుట్టుని ఏ పాయకు ఆ పాయ కొద్దిగా దారం చుట్టే ఒక 6 నెలలు అలా, ఆ తర్వాత అది తీసేస్తే నీట్ గా ఉంటాయి. ఇక క్రమబద్ధంగా ఆ క్రమశిక్షణ ఆ టైంలో నాకు చెప్పేవాళ్ళు లేరు, ప్లస్ దాని మీద ఆ వైరాగ్యం వచ్చింది. అందుకని అలా జరగడం వల్ల వచ్చింది. ఇదంతా ఒరిజినల్ జుట్టే. సందేహం తీరిందా? ఒరిజినల్ చాలా చక్కటి ప్రశ్నలు, మీకున్నటువంటి సందేహాలు అడిగారు. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. ఎందుకంటే అందరికీ ఆసక్తి ఉంటుంది, ఒక కుతూహలం, ఏమిటా ఎలా ఉంటారు అఘోరాలు అసలు వారి విషయంలో, చాలా మంది మంచి వాళ్ళు అఘోరాలు. అంటే ఇప్పుడు కాదు, కరెక్ట్ మంచి వాళ్ళు చూడాలంటే మాలాంటి వాళ్ళతో రావాలి. ఎంత ప్రేమిస్తారో ఆ సాంప్రదాయంలో, వారు దేనికి హాని చేయరు. చెడు జరిగే వాటిని తప్ప మంచి వాళ్ళని ఎప్పుడు ఆరాధిస్తుంటారు. అంటే ఏదైనా సరే భయపడాల్సిన అవసరం లేదు అఘోరాలంటే, అదొక విషయం అయితే భయపడాల్సిన అవసరం లేదు, కానీ తెలిసిపోవాలి. మరి అఘోరి అవునో కాదో, విభూతి పూసుకున్నాడంతా అఘోరి కాదుగా. నేను కొంతమంది అంటారు మీరు ఒళ్ళంతా విభూతి పూసుకోలేదే అని. నిజమే కదా. అంటే ఒళ్ళంతా విభూతి పూసుకుంటే అఘోరి, అసలు విభూదే లేకుండా తిరుగుతాం, అఘోరి కాదా? అలా కాదు, విభూతి రాసుకోవడం మంచిది, వీలైనప్పుడు రాసుకుంటాం, లేకపోతే లేదు. అట్లా వారి స్థాయిని బట్టి. ఇప్పుడు మేము ఆ స్థాయిలో కుంభమేళా శ్రీశైలం ఆ స్థాయిలోనే ఉంటాం, అప్పుడు విభూతి ఉంటుంది, విభూతి రాసుకుంటాం. ఓ సంఘంలో పోయి వస్త్రం కట్టుకుంటాం, అడవిలో ఉన్నాం వస్త్రం కట్టుకోం, కుంభమేళాలో ఉన్నాం వస్త్రం కట్టుకోం, సంఘంలో ఉన్నప్పుడు సంఘానికి తగినట్టుగా ఉంటాం.
ఎక్కడ ఎలా ఉంటే అలా ఉండాలి అంతే. అలా ఉంటాం, ఎవరిని ఇబ్బంది పెట్టాము. ఉమ్, అఘోరాలు కూడా అంతే, పూర్ణ వీరభావస ఇచ్చి ఒక 60 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఉమ్, వాళ్ళు ఇంకా పూర్తిగా ఎక్కడికి పోయినా వారు వస్త్ర వివస్త్రాలయ్యే వెళ్తారు, ఉమ్, వారి హృదయాన్ని పట్టి. ఉమ్. చాలా సంతోషం అండి, విలువైన సమయం ఇది మాకు మంచిదమ్మా. కేటాయించారు, జై ఎన్నో గురుదత్త. సందేహాలకి సమాధానాలు ఇచ్చారు ఓపికగా. ఉమ్. చాలా సంతోషం గురువు గారు, నమస్కారం. సర్వమంగళీ భవ. జై గురుదత్త. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.